ఈ వీడియోలో స్ట్రింగ్ మెథడ్స్ గురించి చూసుకుందామా? సార్ ఓకే సార్. జూమ్ చేయి. నేను ఇప్పుడు ఏం చేశాను చెప్పండి పర్టికులర్ గా. ఒక వేరియబుల్ యూజ్ చేసి మనకి డిక్లేర్ చేసి వేరియబుల్ తీసుకున్నాను, ఆ వేరియబుల్ కి నేను డేటాని ఇచ్చాను, దానికి డేటా దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ మెథడ్స్ అని పెట్టాను. ఓకేనా? ఇప్పుడు వేరియబుల్ క్రియేట్ చేసాం. ఓన్లీ వేరియబుల్ ని ఇలా మాత్రమే క్రియేట్ చేయాలా? అంటే డబుల్ కోట్స్ ఇవ్వాలా, సింగిల్ కోట్స్ ఇస్తే ఓకేనా? అది స్ట్రింగ్ మెథడ్స్ ఓకే ఓకే, నాకు అర్థమవుతుంది. డేటా డబుల్ కోట్స్ లో ఇస్తేనే తీసుకుంటుందా, సింగిల్ కోట్స్ లో ఇచ్చినా తీసుకుంటుందా? సింగిల్ కోట్స్ లో కూడా తీసుకుంటుంది సార్. ఇక్కడ చూడండి, ఒకటి డబుల్ ఒకటి సింగిల్ ఇస్తుంటే ఎర్రర్ చూపిస్తుంది, రెండు సింగిల్ ఇస్తే తీసుకుంటుంది సార్. ఇప్పుడు ఏంటి, రెండు సింగిల్ అన్న తీసుకోవచ్చు లేదా రెండు డబుల్ అన్న తీసుకోవచ్చు, కానీ ఒకటి సింగిల్ ఒక డబుల్ కోట్స్ మాత్రం ఇవ్వకూడదు స్ట్రింగ్ ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా? ఇది ఫస్ట్ వే. దీంట్లో పర్టికులర్ గా ఏదన్నా ఎలిమెంట్ కి మనం డబుల్ కోట్స్ అప్లై చేయాలనుకుంటే, ఇప్పుడు ఈ స్ట్రింగ్ అని ఉంది కదా, సో దీనికి మాత్రమే నేను డబుల్ కోట్స్ అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు ఏమైనా ఎర్రర్ చూపిస్తుందా రన్ చేస్తే? నేను ఇప్పుడు కన్సోల్ చేసి చూస్తాను అవుట్పుట్ ఏమొస్తుందో. index.js ఏమని చూపిస్తుంది? వచ్చింది సార్. వచ్చింది కదా? This is about string methods. ఇప్పుడు సింగిల్ కోట్స్ బయట యూజ్ చేశాను కాబట్టి నాకు స్ట్రింగ్ అంటే డేటా అవుట్పుట్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ నేను దీన్ని కూడా డబుల్ కోట్స్ ఇస్తే ఎర్రర్స్ ఎందుకు ఎర్రర్? వై వస్తుంది సార్? ఒక ఎర్రర్ లోపల మళ్ళీ స్ట్రింగ్ కి డబుల్ కోట్స్ ఇచ్చినాం. ఇప్పుడు మీరు మేబీ స్ట్రింగ్ కి ఏమైనా సింగిల్ కోట్ స్ట్రింగ్ కి సింగిల్ కోట్స్ ఇవ్వాలి. స్ట్రింగ్ అనేది ఇంకో స్ట్రింగ్ ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకు పర్టికులర్ గా స్ట్రింగ్ దగ్గరే ఎర్రర్ చూపిస్తుంది? నేను అంటున్నా, మీరు అనేది ఏంటి, మీరేం చెప్తున్నారు చెప్పండి దానికి ఎర్రర్ ఎందుకు? బయట డబుల్ కోట్స్ ఉన్నాయి, లోపల డబుల్ కోట్స్ ఉన్నాయి కదా సార్. స్ట్రింగ్ లోపల స్ట్రింగ్ అలో చేయరు. ఇందాక అదే కదా ఇచ్చాం. అలో చేసింది కదా, అలాంటప్పుడు ఆ లోపల సింగిల్ కోట్స్ ఇవ్వాలా సార్? అదే ఎందుకు పర్టికులర్ రీజన్ ఉంటది కదా ఎందుకు తీసుకోవట్లేదు అనేది. ఎందుకు తీసుకోవట్లేదు అనేది రీజన్ ఉండాలి కదా. సార్ ఇక్కడ నుంచి దిస్ ఈజ్ అబౌట్ అని పెట్టి ఇక్కడ స్టార్ట్ అయింది కదా కొటేషన్స్, సో ఇక్కడ ఎండ్ అయినట్టు. ఓకేనా? ఇది పర్టికులర్ గా ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. ఓకే. తర్వాత ఈ స్ట్రింగ్ అనేది ఒక మామూలు మనము డేటా ఇట్లా డేటా రాస్తున్నామే అలా అనుకుంటుంది, అజూమ్ చేసుకుంటుంది. సో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇదంతా ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. పర్టికులర్ గా ఈ సెంటర్ది సపరేట్ ఏదో ఆపరేటర్ లాగా అనుకుంటున్నట్టు. సో అందుకు ఏమవుతుంది, ఓన్లీ పర్టికులర్ గా మీరు కొటేషన్స్ ఓపెన్ చేసి క్లోజ్ అయ్యి చేస్తున్నారే అది మాత్రమే ఒక స్ట్రింగ్ లాగా అజూమ్ చేసుకోగలుగుతుంది. మిగతాది దానికి అర్థం కావట్లేదు ఏమి ఇస్తున్నారు అనేది. సో అందుకు ఆ పర్టికులర్ వేరియబుల్ దగ్గర డేటా దగ్గర మాత్రమే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఈ స్ట్రింగ్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఎర్రర్ చూపిస్తాను. సో మనం ఏం చేయాలా, ఇదంతా సపరేట్ కాదు, ఇదంతా దీంట్లో ఇంక్లూడెడ్ అని చెప్పడానికి మనం ఇక్కడ సింగిల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ డబుల్ కొటేషన్స్ నుంచి ఈ డబుల్ కొటేషన్స్ వరకు ఉన్నదంతా స్ట్రింగే, దీని లోపల ఇది సపరేట్ గా తీసుకుంటుంది. ఇప్పుడు దీనికి ఏం మీనింగ్, ఇక్కడ స్టార్ట్ చేసాము, దీనికి ఇక్కడ ఎండ్ చేసాము, సో ఇదంతా ఒక స్ట్రింగ్ లోపల.
ఇక్కడ స్ట్రింగ్ లోపల స్ట్రింగ్ లా అర్థం చేసుకుంటుంది అంతే. మనం అందుకే చెప్పింది డబుల్ కోట్స్ యూస్ చేస్తున్నామంటే లాస్ట్ లో కూడా డబుల్ కోట్స్ యూస్ చేయాలా. లేదు కొన్ని పర్టికులర్ కేసెస్ ఉంటాయి ఖచ్చితంగా డబుల్ కోట్స్ ప్రింట్ అవ్వాలా. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమొస్తుంది చూడండి అవుట్పుట్. ఇప్పుడు ఏం చూపిస్తుంది సెంటర్ లో స్ట్రింగ్ కి సింగిల్ కోట్స్ చూపిస్తుంది. సో నాకు పర్టికులర్ గా లోపల కూడా డబుల్ కోట్స్ రావాలా అని పర్టికులర్ కేసెస్ ఉంటాయి. అప్పుడు ఏం చేయొచ్చు, బయట సింగిల్ అలా కాకుండా బయట కూడా డబుల్ కొటేషన్స్ ఉండాలా, లోపల డేటా కూడా నాకు డబుల్ కొటేషన్స్ రావాలా. అప్పుడు అలాంటి కేసెస్ లో ఎస్కేప్ సీక్వెన్స్ ఇవ్వాలి. ఇట్లా బ్యాక్వర్డ్ స్లాష్ పెడితే ఎస్కేప్ సీక్వెన్స్ అంటారు. తర్వాత నేను ఏమి ఇస్తున్నాను, కొటేషన్స్ ఇస్తున్నాను, డబుల్ కొటేషన్, మళ్ళీ బ్యాక్వర్డ్ స్లాష్ డబుల్ కొటేషన్. ఇప్పుడు ఏం మీనింగ్ ఇది, ఈ బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టినామంటే తర్వాత ఏదైతే మీరు డేటా ఇస్తున్నారో అది ఇంక్లూడ్ చేయమని అర్థం. ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టి నేను డబుల్ కొటేషన్స్ ఇస్తున్నాను అంటే ఈ డబుల్ కొటేషన్స్ ని ఇంక్లూడ్ చేసుకోమని చెప్తున్నాం. తర్వాత ఇక్కడ కూడా డబుల్ కొటేషన్ బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి డబుల్ కొటేషన్ ఇస్తున్నాం. సో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తున్నాం. ఇప్పుడు నేను అవుట్పుట్ చేస్తే నాకు ఏం అవుట్పుట్ వస్తుంది, ప్రింట్ అవుతుందా లేదా? డబుల్ కోట్స్ లోనే వస్తుంది సార్ స్ట్రింగ్. వస్తుందా? డబుల్ కోట్స్ లోనే వస్తుంది. సో ఒక్కవేళ మీరు ఇక్కడ కూడా సింగిల్ కోట్స్ రావాలనుకుంటే సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా బ్యాక్వర్డ్ అంతే. బాగా నవ్వుకోండి. తర్వాత మళ్ళా దాన్ని ఏమంటారని అడుగుతా, అప్పుడు నేను నవ్వుతాను, మీరు ఏడుస్తారు. మేమేం నవ్వలేదు సార్. సరే సార్, ఓకే. ఎందుకు సార్ ఊరికే మా మీద సింగిల్ కోట్స్ అయిపోయింది. ఓకే, సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఇలా ఇస్తారు, డేటా ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇది కాకుండా ఇంకొక రకంగా కూడా మనం స్ట్రింగ్స్ ని రిప్రజెంట్ చేయొచ్చు. అదలాగా యూజింగ్ బ్యాక్టిక్స్. డిస్ప్లే అవుతుందా? సో వీటిని బ్యాక్టిక్స్ అంటారు. ట్యాప్ పైన కీ ఉంటుంది చూడండి, ట్యాప్ పైన ఆ కీలో ఉంటాయి, ఈ బ్యాక్టిక్స్ అంటారు. మీరు ఇలా బ్యాక్టిక్స్ పెడితే ఏదైనా కంటెంట్ రాస్తున్నారంటే లోపల, సో దాన్ని టెంప్లేట్ లిటరల్స్ అంటారు. టెంప్లేట్ లిటరల్స్ లేదా టెంప్లేట్ స్ట్రింగ్స్ అని కూడా అంటారు. చాలా మంది టెంప్లేట్ లిటరల్స్ అని అంటారు. ఓకేనా? సో వీటిలో రాసేటప్పుడు టెంప్లెట్స్ లో మనం సింగిల్ కోట్స్ అన్నా ఇచ్చుకోవచ్చు, డబుల్ కోట్స్ అన్నా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎలాంటి ఎర్రర్ మనకు చూపిదు. మనం బ్యాక్ టిక్స్ కూడా యూస్ చేయాల్సిన, అదేంటి ఎస్కేప్ సీక్వెన్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి డబుల్ కొటేషన్స్ లో వస్తుంది డేటా. ఒకవేళ నేను కావాలనుకుంటే దీన్ని సింగిల్ కోట్స్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ అగైన్ రన్ చేస్తున్నాను, నాకేం ఎర్రర్ రావట్లేదు. ఇప్పుడు సింగిల్ కోట్స్ లో చూపిస్తుంది, ఇందాక డబుల్ కోట్స్ లో, ఇప్పుడు సింగిల్ కోట్స్ లో చూపిస్తుంది. ఓకేనా? అవును, ఒక డేటా అదేంటి పర్టికులర్ వాల్యూకి, ఒక స్ట్రింగ్ వాల్యూకి ఇంకొక స్ట్రింగ్ వాల్యూ యాడ్ చేయాలంటే మనం ఏం ప్రాసెస్ అని చెప్పాను, దాన్ని ఏమంటారని చెప్పా. ఒక స్ట్రింగ్ కి ఇంకో స్ట్రింగ్ ని యాడ్ చేయడం ఏమని చెప్పాను ప్రాసెస్? కాంకాటినేషన్ అన్న. సో ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. సో ఇప్పుడు 2 స్ట్రింగ్స్ తీసుకున్నాం కదా, కంకాటినేషన్ ఎలా చేయాలా? డేటా ప్లస్ డేటా 2. అంతేనా? ఓకే, ఇక్కడ చూడండి మెథడ్స్ తర్వాత స్పేస్ అనేది లేదు. సో అలా స్పేస్ రావాలంటే ఏం చేయాలా? వాటి మధ్యలో స్పేసెస్ రావాలంటే ఏం చేయాలి? అండర్స్కోర్ సార్.
అండర్ స్కోర్ ఇస్తే స్పేస్ వస్తుందా? ఎక్కడ అండర్ స్కోర్ ఇవ్వాలా, పైన కింద? కన్సోల్ దగ్గర డేటా కన్సోల్ దగ్గర అండర్ స్కోర్ ఇవ్వాలా? ఎక్కడ ఇక్కడ ఇలా అండర్ స్కోర్ అని స్పేస్ కి నార్మల్ గా అయితే అండర్ స్కోర్ యూజ్ చేస్తాం కదా సార్, బట్ అది ఒకటి లాజిక్ గా ఆలోచన చేయండి. దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ మెథడ్స్ అన్నారు, ఇది ఇక్కడ స్టార్టింగ్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. ఇది తర్వాత నెక్స్ట్ దిస్ ఈజ్ స్ట్రింగ్ 2 అని డిస్ప్లే అవుతుంది. ఎందుకు? ఈ లైన్ ని యాడ్ చేస్తున్నాం కాబట్టి, ఈ డేటాని యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో వీటి మధ్యలో ఇక్కడ మాత్రం స్పేస్ రావాలి. మనం ఏం యూజ్ చేయొచ్చు, ఈ మెథడ్స్ తర్వాత కానీ స్పేస్ ఇచ్చినా సరిపోతుంది కదా. మళ్ళీ అదెందుకు గుర్తుకు రాలా? అంతే కదా, మెథడ్స్ తర్వాత ఇంక్లూడ్ చేసుకోదేమో అనుకున్నాం. స్ట్రింగ్ యాస్టీస్ గా తీసుకుంటుందని చెప్పాను కదా, స్ట్రింగ్ లో పెట్టే డేటా యాస్టీస్ గా తీసుకుంటుంది. ఇక్కడ స్పేసెస్ కంక్లూడ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎందుకు స్పేస్ తీసుకోదు? ఇక్కడ వడ్డీకి మధ్యలో స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ ఇక్కడ కనబడుతుంది కదా. అలాంటప్పుడు మళ్ళీ తర్వాత చేస్తున్నాం ఇంకా లాస్ట్ అదే కదండి సార్. అందుకు తీసుకోదనుకున్నారా? అట్లా స్పేసెస్ ఇస్తే తీసేయడానికి కూడా మెథడ్స్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. మీరు అక్కడే కాదు, బ్యాకే కాదు, ఒకవేళ ఫ్రంట్ ఇచ్చినా కూడా స్పేస్ తీసుకుంటుంది. సో ఇప్పుడు సేవ్ చేయండి, అగైన్ రన్. ఇక్కడ కనపడుతుందా ఎక్కువ స్పేసెస్? ఇందాక ఇక్కడ స్పేస్ ఇచ్చాను, ఇక్కడ స్పేస్ ఇచ్చాను, అందుకే ఆ స్పేసెస్ అన్ని ఇంక్లూడ్ అయినాయి. సో అలా స్పేసెస్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కాకోకుండా మామూలుగా డేటాలోనే స్పేసెస్ ఇవ్వాలనుకుంటే, డిస్ప్లే చేసేటప్పుడు మాత్రమే స్పేసెస్ ఉండాలనుకుంటే, ఇక్కడ కంకాటినేషన్ చేసేటప్పుడు ఇక్కడ డేటా తర్వాత మనం ప్లస్ ఆపరేటర్, అదే కంకాటినేషన్ ఆపరేటర్ యూజ్ చేసి తర్వాత డబుల్ కొటేషన్స్ లో మధ్యలో స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ మనకి ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ప్లస్, మళ్ళీ డేటా 2. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ వేరియబుల్, దాని తర్వాత మన స్పేస్ అనేది మనం డిఫాల్ట్ గా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. స్పేసెస్ ని ఇంక్లూడ్ చేసి తర్వాత మళ్ళీ మనం డేటా 2ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు కంప్లీట్ గా ఏమైనా ప్రింట్ అవుతుంది, ఈ డేటా వేరియబుల్ లో ఉన్న డేటా ప్రింట్ అవుతుంది, తర్వాత స్పేస్ ప్రింట్ అవుతుంది, తర్వాత డేటా 2 లో ఉన్న డేటా ప్రింట్ అవుతుంది. సేవ్ అగైన్. ఇప్పుడు స్పేస్ కనబడుతుందా? సో నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మెథడ్స్ తర్వాత స్పేస్ ఇవ్వలేదు, దీస్ ముందు కూడా స్పేస్ ఇవ్వలేదు, కానీ నాకు ఇక్కడ స్పేస్ డిస్ప్లే అయింది. ఎందుకంటే మనం ఇక్కడ కన్సోల్లో స్పేస్ అనేది యాడ్ చేస్తున్నాం, కంకాటినేషన్ స్పేస్ ఇస్తున్నాం ఆటోమేటిక్ గా. సో ఇక్కడ స్పేస్ ఇస్తున్నాం కాబట్టి మనకి అవుట్పుట్ లో కూడా ఆ స్పేస్ ఇంక్లూడ్ అయి వస్తుంది. ఇది డేటాని మనం స్పేస్ ఇవ్వాలనుకుంటే, డేటా మధ్య ఒక వేరియబుల్ కి ఇంకొక వేరియబుల్ కి మధ్యలో డేటా ఇవ్వాలనుకుంటే ఇలా ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఇది డిస్ప్లే అవుతుంది. వీటి మధ్యలో ఏదన్నా డేటా డిస్ప్లే, వేరియబుల్ డేటా డిస్ప్లే కావాలనుకుంటే అవుట్పుట్ లోనా సార్? సార్ ఇప్పుడు ఆ కొటేషన్స్ మధ్యలో ఏదైనా డేటా ఇంక్లూడ్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది సార్. ఈ స్ట్రింగ్ కనబడుతుంది కదా, సెకండ్, ఈ సెకండ్ స్ట్రింగ్ లో నేను ఫస్ట్ స్ట్రింగ్ ఈ డేటా ఉంది, ఈ డేటా వేరియబుల్ లో ఉన్న డేటా ఇక్కడ ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను, లోపల ఇది ఇవ్వాలనుకుంటున్నాను. అంటే కొటేషన్స్ మధ్యలోనే ఆ వేరియబుల్ అనేది నాకు డేటాగా చేంజ్ అవ్వాలి. ఏమని ఇవ్వచ్చు, ఎలా ఇస్తే వస్తుంది, ఏమన్నా చెప్తారా? ఇక్కడ మనం చేస్తున్నాం కదా, ఫస్ట్ డేటా మొత్తమా సార్? డేటా మొత్తం రావాలి. దీని తర్వాత దిస్ ఈ స్ట్రింగ్ 2 తర్వాత సెకండ్ డేటా మొత్తం రావాలి. ఏమని ఎలా ఇస్తే వస్తుంది సార్? అప్పుడు ఇక్కడ కన్సోల్ లో ఫస్ట్ డేటా ఇచ్చి మళ్ళీ డేటా ఇవ్వాలి సార్. నేను కన్సోల్లో అనట్లేదు, బాగా గమనించండి, తీసేస్తున్నాను చూడు. నేను కన్సోల్లో ప్రింట్ అయ్యే దాని గురించి నేను అడగట్లేదు ఇక్కడ, ఓకేనా? ఈ డేటా 2 లో ఈ స్ట్రింగ్ తర్వాత నాకు ఈ స్ట్రింగ్ కూడా దాంట్లో రావాలి డేటాలో. ఈ డేటా 2 అనే వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ లో ప్లస్ డేటా, అంతేనా మీరు అనేది? సో ఇప్పుడు డేటా స్టోర్ అవుతుందా? చెప్పండి, డేటా స్టోర్ ఏంటుందా?
క్లారిటీ ఒకసారి డేటా 2 ప్రింట్ చేయండి. డేటా ప్రింట్ అది ప్రింట్ చేసినాక నాకు తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. నేను అంటాను నువ్వు చెప్పు, నీ ఐడియా చెప్పు, వస్తుంది అనుకుంటున్నావు నా రాదు ఐడియా ప్రకారం అయితే వస్తుంది అనుకునే అంటున్నాను. వస్తుంది. కంకాటినేషన్ కదా చేస్తుంది, అదేం వేరేదేం చేయట్లేదు. సార్. సో డేటా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇక్కడ కూడా స్పేస్ రావట్లేదు, ఏం చేయాలా? స్పేస్ ఇన్సర్ట్ చేయట్లేదు. క్వెటేషన్ ఇస్తాం సార్ మరి ప్లస్ ప్లస్ మరి లేదంటే స్పేస్ ఇచ్చేస్తాం సార్. ఇప్పుడు వస్తుందా? వస్తుంది. అంతే కదా? ఓకే, ఇది ఇలా ఇస్తాం. ఒకవేళ టెంప్లెట్ స్ట్రింగ్ లో ఇవ్వాలనుకుంటే టెంప్లెట్ స్ట్రింగ్ బ్యాక్ కోడ్స్ బ్యాక్ కోడ్స్ లో ఇవ్వాలా? బ్యాక్ కోడ్స్ కాదా, బ్యాక్ టిక్ అంటారు. బ్యాక్ టిక్. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా అనేది కూడా నేను లోపల రావాలనుకుంటున్నా. సో నేనేం చేస్తాను, దాన్ని డాలర్ ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేసి ఆ డేటా అనే వేరియబుల్ నేమ్ అడిగండి. కనబడుతుందా ఎలా ఇచ్చాను? సో మనం డాలర్ పెట్టి ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల మనం వేరియబుల్ నేమ్ ఇస్తే ఆ లోపల, అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఉన్న వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ లో ఉన్న డేటా ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు డేటా 2 లో ఏమేమి ఉన్నట్టు, దిస్ ఈజ్ స్ట్రింగ్ 2 అండ్ దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ మెథడ్స్. ఓకే, ఇది డాలర్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఏం చేస్తుందంటే ఈ వేరియబుల్ లో ఉన్న డేటాని యాస్టీజ్ గా నాకు ఆ ప్రెసెంట్ అది ఎక్కడైతే ప్రెసెంట్ అయిందో ఆ లొకేషన్ లో దాని లోపల ఉన్న డేటాని ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ఈ డేటాలో ఉన్న ఈ డేటా వేరియబుల్ లో ఉన్న డేటాని నాకు ఇక్కడ ఈ స్ట్రింగ్ లోకి యాడ్ చేసేస్తుంది. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తే సో రన్ చేస్తున్నాను. ప్రింట్ అయిందా? సేవ్ చేశాను, ప్రింట్ చేశాను, రన్ అవుతుంది. ఓకే, బ్యాక్ టిక్స్ యూస్ చేస్తేనే, ఒకవేళ డబుల్ కొటేషన్స్ కానీ సింగిల్ కొటేషన్స్ కానీ పెడితే ఇది వర్క్ అవుతుందా? స్ట్రింగ్ లాగే మొత్తం డిస్ప్లే డాలర్ డేటా అనేది డేటా అనేది ప్రింట్ అవుతుంది సార్. కనబడుతుందా ఇక్కడ? డాలర్ డేటా అలాగే డిస్ప్లే అవుతుంది. మనం ఎప్పుడైతే బ్యాక్ టిక్స్ యూస్ చేస్తామో అప్పుడు మాత్రమే అందులో ఉన్న డేటా యాస్టీజ్ గా డేటా లాగా కాకుండా దాని లోపల ఉన్న వేరియబుల్ ని ఓవర్ రైట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింటాక్స్ ఎలా కనబడుతుంది, ఎల్లో కలర్ లో నీట్ గా కనబడుతుంది కదా. సో నార్మల్ స్ట్రింగ్ లాగా కాకుండా వేరియబుల్ ని కన్వర్ట్ చేస్తుంది దానిలో ఉన్న డేటా అని చెప్తున్నాం. బ్యాక్ టిక్స్ యూస్ చేస్తేనే వస్తుంది ఇది. ఒకవేళ డబుల్ కొటేషన్స్ కానీ సింగిల్ కొటేషన్స్ కానీ యూస్ చేస్తే ఇది ప్రింట్ అవ్వదు, యాస్టీజ్ స్ట్రింగ్ లాగే ప్రింట్ అవుతుంది. ఓకేనా? మీరు ఎలా టైప్ చేస్తారో అలానే ప్రింట్ అవుతుంది డేటా. ఒకవేళ బ్యాక్ టిక్ యూస్ చేస్తే అప్పుడు దీంట్లో ఉన్న డేటాలో ఉన్న ఈ డేటా వేరియబుల్ లో ఉన్న డేటాని మనకి దీనికి కంకాటినేషన్ చేసి చూపిస్తుంది. ఒకవేళ ఇది లాస్ట్ లో కాకుండా ఎక్కడైనా సెంటర్ లో అట్లా పెడితే ఎక్కడ ప్లేస్ చేస్తే అక్కడే కంటెంట్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ అబౌట్ స్ట్రింగ్ మెథడ్స్, తర్వాత స్ట్రింగ్ 2 ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో మీరు ఎక్కడ ప్లేస్ చేస్తారో అక్కడ డిస్ప్లే అవుతుంది అది. ఓకే, ఇప్పటి వరకు బ్యాక్ టిక్స్ ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు మెథడ్స్ గురించి చూద్దాం. కంప్లీట్ గా స్ట్రింగ్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం. అవును, ఇంకో డౌట్ ఉంది నాకు, నిన్న చెప్పడం మర్చిపోయా, అడగడం మర్చిపోయాను, సారీ. ఇప్పుడు ఇది స్ట్రింగా నెంబరా? స్ట్రింగేనా? డేటా టైప్ ప్రింట్ చేస్తే స్ట్రింగే వస్తుందా, నంబర్ వస్తుందా? స్ట్రింగే వస్తుందా? కన్ఫర్మా? అవుట్పుట్ వచ్చే స్ట్రింగే. ఒకవేళ దీనికి ఇప్పుడు యాడ్ చేస్తే ఇప్పుడు ఏమన్నా వస్తుంది? కంకాటినేషన్.
స్ట్రింగ్ Two. ప్లస్ క్లోజ్. కన్కాటినేట్ అవుతుంది. కన్కాటినేషన్ కంకాటినేషన్ నాట్ ఏ నెంబరా? నాట్ కంకాటినేషన్ కన్కాటినేషన్ యాడ్ అయినాక దాని పక్కన వస్తుంది ఫస్ట్ స్ట్రింగ్ నేమ్ ఇచ్చి తర్వాత మనం నంబర్ ఇస్తే అది ఇంక్లూడ్ అవుతుంది. కన్కాటినేషనే సార్. కన్కాటినేషనే సార్. కంకాటినేషన్ ఓకేలే, ప్రింట్ చేసి చూద్దాం అంతే కదా. వచ్చేదైతే కంకాటినేషన్. ఒకవేళ దీని తర్వాత నేను మళ్ళీ +3 ఇస్తే ఇప్పుడు యాడ్ అది అవుతుందా? కూడా అంతే సార్. అది కూడా కన్కాటినేటివ్ 5 అవుతుంది. అవి రెండు యాడ్ 5 అయ్యి అవుతుందా? స్ట్రింగ్ కన్కాటినేట్ అవుతుంది సార్. ఇక్కడ ఫ్లో అనేది లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఏది ఇచ్చాము, సో 2 దీని తర్వాత side నెంబర్ add ఇచ్చినా కూడా నెక్స్ట్ ఉన్న వాల్యూని కూడా అది స్ట్రింగ్ లాగే కన్వర్ట్ చేసుకొని కంకాటినేషన్ చేస్తుంది. తర్వాత ఈ రెండు కంకాటినేషన్ అయినాయి కదా, నెక్స్ట్ ఏది ఉంది, 3 ఉంది. 3 ఏంది నెంబర్ అయినా కూడా ఏం చేస్తుంది, దీని ముందు ఉండేది స్ట్రింగ్ కాబట్టి ఇది కూడా స్ట్రింగ్ లైక్ కన్వర్ట్ చేసుకుంటుంది. సో మొత్తం అంత వాల్యూ 223 గా చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ కాకుండా 5 వచ్చింది. 2 2 3 వచ్చింది. 2 2 3 అంతే కన్కాటినేషన్. ఇప్పుడైతే ఇప్పుడు యాడ్ అయ్యి ఫస్ట్ 2 + 2 యాడ్ అయ్యి తర్వాత స్ట్రింగ్ కంకాటినేట్ అవుతుంది సార్. వాల్యూ ఏమొస్తుంది? 4 3 4 3 సార్. అంతేనా? సార్. ఇది ఇప్పుడు ఏ టైప్ ఉంటుంది 4 3 అనేది? టైప్ చెక్ చేస్తే 4 3 ఏమని చూపిస్తుంది? ఈ డేటా 2ని ఇప్పుడు నేను టైప్ చెక్ చేస్తే ఏమని చూపిస్తుంది నాకు? డేటా టైప్ ఏమని చూపిస్తుంది? నంబర్ అని చూపిస్తుంది సార్. అంటే మనకి లెఫ్ట్ నుంచి కదా సార్ ఫ్లో స్టార్ట్. రైటే, నేను ఏమో ఫ్లో గురించి అడగలా, ఇప్పుడు డేటా టైప్ ఏమని చూపిస్తుంది అని అడుగుతున్నా. స్ట్రింగ్ సార్. స్ట్రింగ్ లాస్ట్ లో లేదు. అంటే 43 కంకాటినేషన్ కదా. స్ట్రింగ్ రెండు ఇంక్లూడ్ అయిపోయి దాని కన్కాటినేట్ అయినాయి కదా. క్లారిటీగా చెప్పండి, ఏది డేటా టైప్ ఏది వస్తుంది? ఒక ఇద్దరు స్ట్రింగ్ ఇద్దరు నంబర్. ఎస్, స్ట్రింగ్. ఎందుకంటే ఫస్ట్ 2 కంకాటినేషన్ అయినాయి, కానీ తర్వాత ఏముంది? స్ట్రింగ్ ఉంది. సో ఈ వాల్యూ కన్వర్ట్ అయిపోతుంది స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అయ్యి ఇవి రెండు కంకాటినేట్ అవుతాయి. కంకాటినేషన్ అయితేనే కదా 43 వచ్చింది వాల్యూ. ఒకవేళ కంకాటినేషన్ జరగకపోతే సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ఇచ్చినారు కదా ఫస్ట్. సార్ ఇంతకు ముందు మీరు ఫస్ట్ స్ట్రింగ్ ఇచ్చినారు కదా, తర్వాత నంబర్ ఇచ్చినాం కదా, అప్పుడు కూడా స్ట్రింగ్ వస్తుంది. అప్పుడు కూడా స్ట్రింగే వస్తుంది. ఇదే కదా నువ్వు అనింది. ఇప్పుడు దీని టైప్ ఏమొచ్చింది? ఎందుకు? ఇక్కడ స్టార్టింగ్ లోనే స్ట్రింగ్ లా కన్వర్ట్ అయిన తర్వాత కంకాటినేషన్ జరుగుతుంది. కంకాటినేషన్ ఏ వాల్యూస్ జరుగుతాయి అని బేసిక్ సెన్స్ కూడా ఆలోచన చేయలేకపోయినావు చూసినావా, అందుకు నవ్వు వస్తాను. టైప్ అంటేనే మళ్ళీ ఆలోచన చేస్తున్నారు చూసావా, ఇంకా హైలైట్ మీరు. లాస్ట్ లో ఇంతకుముందు ఏమని ప్రింట్ అయింది? 43 ప్రింట్ అయింది. ఎందుకు? స్టార్టింగ్ 2 2s ఇచ్చాను, తర్వాత నేను స్ట్రింగ్ లో 3 ఇచ్చాను. సో మొత్తం అంతా ఏమవుతుంది? 4 3 అని మీరే చెప్పినారు. లాస్ట్ లో 4 3 ఎందుకు అయింది? లాస్ట్ 3 అనేది స్ట్రింగ్ కాబట్టి 4 తర్వాత 43 గా వచ్చింది. కంకాటినేషన్ ఎప్పుడు జరుగుతుంది? స్ట్రింగ్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. నెంబర్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? బేసిక్ మీ దగ్గరే ఉంది ఆన్సర్, మళ్ళీ నువ్వు స్ట్రింగ్ వస్తుందా నెంబర్ కదా మీరే డౌట్లు పడుతున్నారు చూసినారా. అవుట్పుట్ ఏది వస్తుందో దాన్ని బట్టి మనం అర్థం చేసేసుకోవాలి అది డేటా టైప్ ఏమొస్తుంది అనేది. సో ఇక్కడ కూడా అంతే, స్టార్టింగ్ 2 ఉంది కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఏమని చూపిస్తుంది? ఇది స్ట్రింగ్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ కూడా స్ట్రింగ్ లా కన్వర్ట్ అవుతుంది. 22 వాల్యూ. ఇప్పుడు కంప్లీట్ గా ఇంకా మెథడ్స్ గురించి చూద్దాం. ఈ డేటా 2 వేరియబుల్ నాకు అవసరం లేదు, తీసేస్తున్నాను. ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఎందుకంటే ప్రతిసారి నేను కన్సోల్లో దాని వాల్యూస్ అన్ని చెక్ చేసేది లేకుండా ఒక వేరియబుల్ తీసుకున్నాను, దానికి STR అని నేమ్ ఇచ్చాను. అది నేను ప్రతిసారి కన్సోల్లో రన్ చేస్తూనే ఉంటా. ఓకేనా?
డైరెక్ట్ ఇక్కడ మాత్రమే నేను డేటా ఇస్తాను. మీకు ఈ మెథడ్స్ అన్ని ఈ స్ట్రింగ్ లోనే స్టోర్ చేసుకుంటూ చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఏదైనా మెథడ్ అప్లై చేయాలనుకుంటే అసలు మెథడ్స్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ మెథడ్స్ అంటే ఏంటి చెప్పాను కదా నిన్న. మెథడ్స్ అంటే ఏంటి? ప్రాపర్టీస్ అంటే ఏంటి? అంటే str అనేది ప్రాపర్టీస్, మెథడ్ అనేది ఇప్పుడు ఇచ్చే మీరు డేటా. డేటా అనేది ఓపెన్ మెథడా? పెరాంథసిస్. సార్ డేటా అనేది మెథడా? ఆడ ఇస్తున్న డేటా అనేది మెథడా? ఓపెన్ పెరాన్సిస్ అంటే అసలు ఇక్కడ డేటా అనేది ఏంటి? ఇక్కడ డేటా నేను చూపిస్తున్నాను. ఐడెంటిఫైయర్స్. వేరియబుల్. ఓకే, ఈ వేరియబుల్ ఏం స్టోర్ చేసుకుంటుంది? డేటా అసైన్ చేసిండే డేటాని స్టోర్ చేసుకుంటారు సార్. ఏ డేటాని స్టోర్ చేసుకుంటుంది? This is about stick method. బుర్ర పెట్టి ఏం డేటా స్టోర్ చేసుకుంటుంది అన్న. అసైన్ చేసిండే డేటా సార్. ఈ డేటా ఏ ఫార్మాట్ లో ఉంది? స్టిక్ డేటా. మరి ఈ డేటా ఏం స్టోర్ చేసుకుంటుంది? స్ట్రింగ్ డేటా. స్ట్రింగ్ డేటా స్టోర్ చేసుకుంటుంది. అది చెప్పాలి. మనం అప్లై చేసే మెథడ్స్ ఏ దాని మీద అప్లై చేస్తాం? ఇప్పుడు మొత్తం అప్లై చేస్తున్న డేటా మొత్తం స్ట్రింగ్ డేటా అప్లై చేస్తున్నాం. ఓకేనా? సో స్ట్రింగ్స్ మీద డేటా అప్లై చేస్తున్నాం కదా. మనం డేటా ఏదైనా అప్లై చేయాలి, ఒక పర్టికులర్ స్ట్రింగ్ డేటాకి మాత్రమే మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ని యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఆ వేరియబుల్, ఇక్కడ డేటా అంటే ఏం లేదు, ఈ వేరియబుల్ కి ఈ స్ట్రింగ్ మెథడ్ స్ట్రింగ్ డేటాను అసైన్ చేస్తున్నాం అంటే ఇదేమవుతుంది? స్ట్రింగ్ ఆబ్జెక్ట్ లాగా తయారవుతుంది కదా. సో ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కి నేను మెథడ్స్ అప్లై చేస్తున్నాను. మెథడ్స్ డిఫైన్ చేసి ఉంటాయి ఆల్రెడీగా. మీరు క్లాసెస్ తెలుసుకుంటే ఆ మెథడ్స్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ డేటా వేరియబుల్లో అంటే డేటా ఆబ్జెక్ట్ లో నేను మెథడ్స్ ని కాల్ చేస్తున్నాను. సో డాట్ ఆపరేటర్ యూస్ చేస్తే మనం ఈ పర్టికులర్ స్ట్రింగ్ లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఆ వేరియబుల్ తర్వాత డాట్ నోటేషన్ పెట్టాలి. సో డాట్ తర్వాత మీరు మెథడ్స్ అన్నా ఇవ్వచ్చు, మెథడ్ నేమ్స్ అన్నా, లేకపోతే ప్రాపర్టీ నేమ్స్ అన్నా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకునేది చారట్, క్యారెక్టర్ అట్. ఓకేనా? ఇది ఏం తీసుకుంటుంది? డేటా పైన కనబడుతుంది కదా, దాన్ని చూసానే చెప్పండి. డేటా ఏం తీసుకుంటుంది? ఎస్, ఇక్కడ కనబడుతుంది కదా నెంబర్ అని. నెంబర్ టైప్ తీసుకుంటుంది. డేటా అవుట్పుట్ ఏది? ఏం డేటా అవుట్పుట్ అవుతుంది? ఇక్కడ కోలన్స్ తర్వాత కనబడుతుంది, వాటిని అవుట్పుట్ అయ్యే డేటా టైప్ ఇది. సో మనం క్యారెక్టర్ అట్ యూస్ చేస్తే ఇది ఒక మెథడ్, అంటే ఫంక్షన్, ఒక క్లాస్ లోపల డిఫైన్ చేసింటే దాన్ని మెథడ్స్ అంటారు. ఓకేనా? ఈ క్యారెక్టర్ అట్ మెథడ్ ఎందుకు దీని మీద రన్ చేస్తున్నాం? ఇది ఇన్పుట్ గా ఇవ్వట్లేదు, దీని మీద మనం రన్ చేస్తున్నాం కాబట్టి ఇది మెథడ్ అయింది. సో మెథడ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ దీని మీద పెడితే ఏం చూపిస్తుంది? మెథడ్ స్ట్రింగ్ క్యారెక్టర్ అట్. సో మెథడ్ ఇది. సో ఈ మెథడ్ లోపల ఇన్పుట్ ఏం తీసుకుంటుందన్న? నెంబర్ తీసుకుంటుందని చూపిస్తుంది. మనం నెంబర్ ఇచ్చిన తర్వాత డేటా ఏం అవుట్పుట్ అవుతుంది? స్ట్రింగ్ డేటా అవుట్పుట్ అవుతుంది. సో ఇక్కడ క్యారెక్టర్ అట్లో పొజిషన్ అనేది నెంబర్ తీసుకుంటుంది అని అన్నాం, అంటే ఈ పెరాన్సిస్ లో నెంబర్ టైప్ తీసుకుంటుంది అని చెప్తున్నాం. నెంబర్ టైప్ అంటే ఏమి ఇవ్వాలి? ఇక్కడ పొజిషన్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి, పొజిషన్. ఓకేనా? క్యారెక్టర్ అట్ పొజిషన్ తీసుకుంటుంది. పొజిషన్ అంటే ఏంటి? ఇండెక్స్ పొజిషన్స్ ఉంటాయి కదా ప్రతిదానికి, ఇక్కడ 0, 1 ఇలా ఉంటాయి కదా ఇండెక్స్ పొజిషన్స్. సో స్టార్టింగ్ ఏ వాల్యూ స్ట్రింగ్ లో స్టార్టింగ్ ఏదేమి స్టార్ట్ అవుతుంది? 0తో స్టార్ట్ అవుతుంది. సో 0తో స్టార్ట్ అవుతుందంటే మనం ఫస్ట్ 0 పొజిషన్ దగ్గర ఏముందో కనుక్కోవాలనుకుంటే 0 ఇస్తాం. ఇక్కడ పొజిషన్ అంటున్నానంటే ఇండెక్స్ పొజిషన్ అని గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ పొజిషన్. ఓకేనా? ప్రతిసారి పొజిషన్ అంటే ఏంటి అని మళ్ళీ మీరు డౌట్ ఇండెక్స్ పొజిషన్ ని నేను పొజిషన్ అని షార్ట్ లో పిలుస్తుంటా అంతే, అక్కడ ఏం లేదు. ప్రతిసారి ఇండెక్స్ పొజిషన్ అని మెన్షన్ చేయకుండా 0. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఇక్కడ డేటా డాట్ క్యారెక్టర్ అట్ 0 అని ఇచ్చాను. సో 0 దగ్గర ఏ డేటా ఉందో అది ప్రింట్ అవుతుంది నాకు. 0 దగ్గర టీ ఉంది. సో ఇక్కడ STR లో ఏం స్టోర్ అవుతుంది? టీ అనే స్టోర్ అవుతుంది. ఎందుకు? ఈ క్యారెక్టర్ అనేది స్ట్రింగ్ డేటాని అవుట్పుట్ చేస్తుంది. ఏం డేటా? స్ట్రింగ్ అవుట్పుట్ డేటా
ఓన్లీ టీ మాత్రం. ఎందుకు? T అని. క్యారెక్టర్ ఇండెక్స్ పొజిషన్ మనం 0 ఇస్తున్నాం. 0 Zero దగ్గర ఇచ్చి- ఏముంది? టీ ఉంది. సో ఈ T. టీ వాల్యూ ఒకటి నాకు రిటర్న్ చేస్తుంది ఈ క్యారెక్టర్ అనేది. ఈ టీ వాల్యూ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? STR లో స్టోర్ String. చేస్తున్నాం. సో ఇప్పుడు STR ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ డేటాను చెక్ చేస్తాను. ఇప్పుడు నేను రన్ చేసి చూస్తే నాకేమని ప్రింట్ అయింది? T. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రింగ్ డేటా రిటర్న్ చేస్తుందని చెప్పారు కదా సార్. ఇప్పుడు నేను దీని టైప్ STR టైప్ చెక్ చేస్తే నాకు ఏమి చూపిస్తుంది? టైప్ ఆఫ్ చెక్ String. చేస్తే స్ట్రింగ్ టైపే చూపిస్తుంది. ఎందుకు? STR అనేది ఇప్పుడు మనం ఏం స్టోర్ చేస్తున్నాం? దీంట్లో స్ట్రింగ్ డేటా స్టోర్ చేస్తున్నాం. String data అని స్టోర్ చేస్తాం. సో నాకు అవుట్పుట్ ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు Strings. స్ట్రింగ్ డేటా చూపిస్తుంది. ఎందుకు? క్యారెక్టర్ అనేది స్ట్రింగ్ ని అవుట్పుట్ గా చేస్తుంది. అవుట్పుట్ గా స్ట్రింగ్ వస్తుంది కాబట్టి దీంట్లో స్టోర్ చేసుకునే డేటా స్ట్రింగ్ డేటానే అవుతుంది కదా. సో మనం స్ట్రింగ్ దీన్ని ప్రింట్ చేస్తున్నప్పుడు టైప్ స్ట్రింగ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ పెడతా అంటేనే చూపిస్తాను చూడండి. లెట్ STR స్ట్రింగ్ అని string. చూపిస్తుంది. సో స్ట్రింగ్ డేటా ఉంది దీంట్లో అని. ఓకేనా? ఇప్పుడు క్యారెక్టర్ అట్ అని ఏం చేస్తుంది? మనం పొజిషన్స్ ఇస్తుంటే ఆ పొజిషన్స్ లో ఏ వాల్యూ ఉందో మనకి data తీసుకొస్తుంది. ఓకేనా? ఇప్పుడు పర్టికులర్ గా నేను ఈ స్ట్రింగ్ ఉంది S అని ఉంది కదా, ఈ డేటా ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తుందో ఈ ఇండెక్స్ పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ ఇండెక్స్ పొజిషన్ ఏందో చెప్పండి. S కి ఇక్కడ S కి ఇండెక్స్ పొజిషన్ ఏంటో చెప్పండి. 11 సార్. 11. 11ఆ? Yes sir. Type of action. ఏంటి U వస్తుంది? అవుట్పుట్ ఏమొస్తుంది? స్పేస్ ఇంక్లూడ్ చేసుకోలేదు. మీరు ఇంక్లూడ్ చేసుకోకపోతే నాదేం తప్పది? ఇంక్లూడ్ చేయాలి కదా. 15 సార్. 15 సార్. స్పేస్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమో చూపిస్తాను. వస్తుంది 3 4 5 7 8. ఇక్కడ చూడండి 0 1 ఈ 2 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకేనా? నేను అట్లా కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మళ్ళా వింత డౌట్లు వస్తాయి కదా, అందుకు. ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ ఏమని చెప్పా? 0 అని చెప్పా. 0 గాలికి వదిలేసేసి డైరెక్ట్ గా 1 నుంచి కౌంట్ చేసి చెప్తున్నారు కాబట్టి అట్లా వస్తుంది. 0 కూడా కౌంట్ చేసి ఉంటే 14 కదా. నేను కౌంట్ చేస్తాను ఇప్పుడు 14 వచ్చాయి కదా. 0తో స్టార్ట్ అవుతుంది. 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 14 వరకే. ఒకవేళ 1తో స్టార్ట్ చేసి ఉంటే అది మీరు చెప్పినట్టు 15కి వచ్చింది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? అందుకే మిమ్మల్ని చెప్పమని ఇండెక్స్ పొజిషన్, పర్టికులర్ గా ఇండెక్స్ పొజిషన్స్ తెలుసుకోవాలి, కౌంట్ చేసుకొని ఆ ఇండెక్స్ పొజిషన్ మీరు డిస్ప్లే చేసుకోవాలి. ఇప్పుడు M చెప్పండి. M క్యాపిటల్ M కనపడుతుంది. 21 yes sir. ఓకే, క్యాపిటల్ M డిస్ప్లే అయింది. క్యారెక్టర్ పొజిషన్స్ ఓన్లీ ఇండెక్స్ పొజిషన్స్ తీసుకుంటుంది. ఆ ఇండెక్స్ పొజిషన్స్ లో నెగిటివ్ వాల్యూస్ ఏదన్నా కానీ తీసుకోదు. ఓకేనా? ఓకే సార్. ఏమన్నా డేటా అవుట్పుట్ అవుతుందా? సార్. ఏమన్నా డేటా ఇన్పుట్ అవుట్పుట్ అవుతుంది? నేను అడుగుతున్నది చెప్పండి. డేటా ఏమైనా అవుట్పుట్ అవుతుందా? నో సార్. ఎందుకు కావట్లేదు? ఇందాక మీరే అన్నారు కదా సార్ నెగిటివ్ నంబర్స్ అనేది అది కన్సిడర్ చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంటే పొజిషన్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. మరి ఎర్రర్ అనే చూపించాలి కదా. ఎర్రర్ కూడా చూపించలేదు ఎందుకు? ఎందుకంటే వాటిలో -1 కి ఏమి అనేది తెలుసు, కానీ డిస్ప్లే చేసే రైట్ దానికి లేదు. ఓకేనా? -1 ఇండెక్స్ పొజిషన్ ఉంటుందని వాటికి తెలుసు, కానీ అది డిస్ప్లే చేయడానికి వాటికి ఆ పర్మిషన్ లేదు. రివర్స్ ఆర్డర్ లో తీసుకునే పర్మిషన్ దానికి లేదు. సో ఓన్లీ రివర్స్ ఆర్డర్ లో రావాలి అనుకుంటే రివర్స్ ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేసేదానికి అట్టని తీసుకొచ్చారు. అట్లో -1. ఇప్పుడు ఏం కనబడుతుంది?
ఆ సైడ్ నుంచి రైట్. ఓకే, ఇప్పుడు -1 అంటే పొజిషన్ ఎక్కడ ఉంటుందో తెలుసా ఎవరికన్నా? ఏ సైడ్ రైట్ సైడ్ రైట్ టు లెఫ్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ నుంచి తీసుకుంటున్నారు. ఇక్కడ -1, ఎస్ అనేది -1. ఇక్కడ స్టార్టింగ్ లో ఏమవుతుంది? 0 తో స్టార్ట్ అవుతుంది 0 లెఫ్ట్ సైడ్ నుంచి. అదే రైట్ సైడ్ కి వచ్చేసరికి -1 తో స్టార్ట్ అవుతుంది. -1 తర్వాత -2, -3, -4, -5 ఇలా లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతా వెళ్తాయి. లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతున్నాయంటే ఇండెక్స్ పొజిషన్స్ మైనస్ తో స్టార్ట్ అవుతున్నాయని. -1 స్టార్టింగ్, -1 తర్వాత ఇంకా -2, -3 ఇలా వెళ్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎస్ కి చెప్పండి వాల్యూ. క్యాపిటల్ ఎస్ కి నెగిటివ్ ఇండెక్స్ పొజిషన్స్ చెప్పండి. -14 సార్. వచ్చిందా? ఓకే, అటు పొజిషన్స్ ఓన్లీ నెగిటివ్ తీసుకుంటాయా? లేదు, పాజిటివ్ కూడా తీసుకుంటాయి. పాజిటివ్ వాల్యూస్ కూడా తీసుకుంటాయి. బాగా చూసుకోండి. ఓకేనా? 6th పొజిషన్ ఏందమ్మా 0, 1, 2, 3, 4, 5. నాకు ఐడియా ఉంది, నేను ఇస్తాను. మీకు లేదేమో, నాకు ఐడియా ఉంది. ఓకే, 5 డిస్ప్లే అవుతుంది. ఏ ఈజ్ కి ముందరుండే స్పేస్ వస్తుంది. అంటే నీకేం చూసి స్పేస్ వస్తుంది, కానీ నీకేం చూసి ఎంటీగా ఉంటుంది. ఓకేనా? ఇండెక్స్ పొజిషన్స్ 0 తో స్టార్ట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎప్పుడైనా రేపు అడిగినప్పుడు కూడా మళ్ళా మీరు 1 నుంచి కౌంట్ చేసుకొని ఇచ్చినారు సార్ అంటే మర్చిపోయినాను సార్ అంటే కాదు. ఎప్పుడైనా కానీ ఇండెక్స్ పొజిషన్స్ 0 తోనే స్టార్ట్ అవుతాయి. నెగిటివ్ ఇచ్చేటప్పుడు మాత్రం -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా. సరే, అట్ట అయిపోయింది. అట్టు పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ పొజిషన్స్ తీసుకుంటుంది, నెగిటివ్ ఇండెక్స్ పొజిషన్స్ ఇక్కడ క్యారెక్టర్ కోడ్ అట్ట అని ఇంకోటి ఉంది. ఇదేంటి? ఇదేం లేదు, సింపుల్ గా క్యారెక్టర్ కోడ్ అట్ అంటే మనకి స్ట్రింగ్ డేటాని స్ట్రింగ్సే కాదు, ఏవైనా కానీ డేటా బైనరీ ఫార్మాట్ లో ఉంటుంది. ఆ బైనరీ ఫార్మాట్ లో నుంచి మనకి ఇలా ఎలా కావాలనుకుంటే అలా డిస్ప్లే కావడానికి స్టాండర్డ్స్ ఉంటాయి. అమెరికన్ స్టాండర్డ్స్, తర్వాత యూటీఎఫ్ స్టాండర్డ్స్ ఇవి ఉన్నాయి కదా. ఆ యూటీఎఫ్ స్టాండర్డ్స్ లో వీటి యొక్క వాల్యూ ఏంటని తెలుసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ నేను ఎస్ అని ఉంది, ఇక్కడ ఏ ఉంది కదా, ఏ అనుకుంటున్నా. ఏ వద్దు, లేకపోతే బి తీసుకుంటున్నాను. ఓకేనా? అబౌట్ అని ఉంది కదా, అబౌట్ లో నేను బి తీసుకోవాలనుకుంటున్నా. ఇది 5, 6, 7, 8, 9 సార్. B9 8 9. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక నెంబర్ వస్తుంది అవుట్పుట్. ఏం నెంబర్ వస్తుంది? 98. ఎందుకు 98 వస్తుంది? బైనరీ సార్, ఆ కోడ్ నంబర్ అనుకుంటా. అదొక బికి కోడ్ సార్, అది స్పేసెస్ ఇంక్లూడ్ చేయలేదేమో చూస్తున్నా. ఏ ఇస్తాను అనుకుంటాను. 8 to 7 వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది? 9 ఎందుకు ఇందాక 98 వచ్చింది, ఇప్పుడు 97 వచ్చింది? ఒకవేళ నేను ఎస్ తీసుకుంటే ఎస్ వాల్యూ ఎంత? 14 కదా. 14 తీసుకుంటే 95. 913 కాదు సార్. ఎందుకు 83? అవి కోడ్ కాన్స్టాంట్ వాల్యూస్ సార్, దానిలో ఒక్కరు ఎవరో బాగా అర్థమైంది అనుకొని ఉన్నారే, వాళ్ళు మాట్లాడండి. ఇప్పుడు 14 ఇచ్చారు కదండి సార్. నార్మల్ గా 1 ఉంది కాబట్టి 9 కి 1 డిక్రీజ్ అవుతుంది సార్ 8.
ఇక్కడ 4 ఉంది కాబట్టి 1 డిక్రీజ్ అవుతుంది సార్ 3. ఒకవేళ అక్కడ ఇప్పుడు మీరు 14 అని 14 బదులు 14 మీనింగ్ ఏంటి అక్కడ? నేను క్యారెక్టర్ కోడ్ అట్ట అని ఇచ్చాను కదా, అట్ట అంటే ఏం చెప్పాను సార్? అట్ట లోపల మనం ఇస్తున్నాం కదా, ఏమని ఇస్తున్నాం లోపల 14 అని? పొజిషన్ సార్ పొజిషన్ ఇస్తున్నాం. పొజిషన్ ఇస్తున్నాం, పొజిషన్ మాత్రమే ఇస్తున్నాం. ఓకేనా? పొజిషన్ Yes, 14 లో ఏముంది? ఎస్ క్యాపిటల్ ఉంది ఎస్ ఉంది, సార్. క్యాపిటల్ ఎస్ ఉంది. క్యాపిటల్ ఎస్ నాకెందుకు 83 గా చూపిస్తుంది? అంటే 97 ఏవో చెప్తుంది. స్టాండర్డ్ అని నేను అనుకుంటున్నాను. చెప్పాలా? ఇక్కడ చూడండి, చెప్పండి సార్. ASCII కోడ్స్ అని చెప్పాను ఇందాక, ఇందు UTF-8 అని ఇది నువ్వే చెప్పాను. కదా ఇంత అవి ఎలా చెప్పింది. బైనరీలో నైన్లో నుంచి రిప్రజెంట్ 1 పోతే అవుతాయి? 8. సార్ A లో నుంచి 1 పోతే, B లో నుంచి 2 పోతే, ఇవి కాదులే గాని ప్రతి నెంబర్ కి, ప్రతి ఆల్ఫాబెట్ కి వాళ్ళు ఒక నెంబర్ కోడింగ్ ఇచ్చింటారు. ఇక్కడ క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత? 65. ఒకవేళ మీరు ఇక్కడ ఏ అంటే 11 65 అంట. 65 ఏమైంది? 84 వచ్చింది సార్. ఏ అంటే 51. ఇండెక్స్ క్వశ్చన్ ఇక్కడ తీసుకుంది. 9 కి ఎండ్ అయితే 10. 11 10. ఏం చూపిస్తుంది ఇక్కడ? 65 ఇక్కడ స్టార్టింగ్ ఏం వాల్యూ ఉంది? ఏ ఇచ్చాను ఇక్కడ, ఏ ఏ ఇచ్చాను. ఓకే, ఎందుకంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఫస్ట్ ఏ వాల్యూ క్యాపిటల్స్ లో స్టార్ట్ అవుతుంది. క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత? 65. 65 1 2 3s కాకుండా తర్వాత స్పెషల్ సింబల్స్ ఇలాంటివి ఏంటివేంటో ఉంటాయి. వాటన్నిటికీ ఒక నెంబర్ కోడింగ్ అనేది ఇచ్చేసింటారు క్యారెక్టర్ కోడ్ లో. మనం యాస్కీ కోడ్స్ వాడినా లేకపోతే యూటీఎఫ్ లో వాడినా వాటికంటూ పర్టికులర్ గా ఒక నెంబరింగ్ సిస్టమ్ ఇచ్చింటారు. ఆ నెంబరింగ్ సిస్టమ్ మనకి డిస్ప్లే చేయడానికి ఇది వాడుతున్నాం. ఇక్కడ ఏ అంటే స్టార్టింగ్ ఆల్ఫాబెటికల్ ఏ, దీనికి ఏం వాల్యూ ఇచ్చారు? 65 ఇచ్చారు. ఒకవేళ నేను ఇక్కడ బి పెడితే క్యాపిటల్ బి వాల్యూ ఎంత? ఏం చూపిస్తుంది? 66 చూపిస్తుంది. ఓకేనా? ఒకవేళ నేను ఇక్కడ సి పెడితే 67. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందా? లాస్ట్ జెడ్ వాల్యూ ఏముంటుంది? 65 కి 26 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 24 25 మొత్తం 26 క్యారెక్టర్స్ కదా. 91 సార్. 65 కి 28 21 26 90. ఓకేనా? ఇందాక క్యాపిటల్ ఎస్ కి ఎందుకు 5 ఏమొచ్చింది? 93 83 ఏమొచ్చింది? 97 సంథింగ్ 80 83 సార్. సార్ 90 వచ్చింది. 83 4. ఏమో ఇక్కడ చూపించండి previous value. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఎస్ 83 చూపిస్తుంది. సో మీరు క్యాపిటల్ ఏ 65 అయితే ఎస్ వాల్యూ ఎంత అవుతుందని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చేది 83 వస్తుంది ఎస్ వాల్యూ. 83. ఓకేనా? ఇప్పుడు ఎస్ అయిపోయింది. స్మాల్ వాల్యూ స్టార్ట్ అవ్వాలి కదా. జెడ్ వాల్యూ ఎంత వచ్చింది? 90 వచ్చింది. ఇక్కడ స్మాల్ ఏ ఉంది కదా, ఈ స్మాల్ ఏ వాల్యూ ఎంతో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎంత? ఆ పొజిషన్ చెప్పండి. 8 సార్. ఎంత చూపిస్తుంది? 97 సో ఇక్కడ స్మాల్ ఏ వాల్యూ 97 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బి వాల్యూ తీసుకుంటే 98 ఓకేనా? ఒకవేళ దీంట్లో ఏదైనా సి పెడితే స్మాల్ సి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని value. 99 ఇప్పుడు అర్థమవుతుందా? ఇక్కడ వచ్చే వాల్యూస్ ఆ స్టాండర్డ్స్ లో ఎలా డీకోడ్ చేసి ఉంటారో వాటి వాల్యూస్ అలా వస్తుంది. 90 తర్వాత 97 నుంచి స్టార్ట్ అవుతున్నాయి వాల్యూస్. ఓకేనా? స్మాల్ ఎందుకంటే వాటి మధ్యలో ఉన్నాయి 91 92 ఇవనేది మళ్ళీ వేరే క్యారెక్టర్స్ ఏమైనా అసైన్ చేసి ఉండొచ్చు వాటికంటూ. మీరు అవి తెలుసుకోవాలనుకుంటే క్రోమ్ లో మీరు టైప్ చేయొచ్చు. ఆస్కీ నెంబర్స్ అని టైప్ చేసినా లేకపోతే UTF-8 నెంబర్ కోడింగ్ అని
టైప్ చేసినా కానీ మనకి ఏ నెంబర్ ఏ ఆల్ఫాబెట్కి ఏం నెంబరింగ్ ఉంటుంది, ఏ ఇంటీజర్కి ఏ నెంబర్ ఉంటుంది అనేది మనకు చూపిస్తుంది. ఓకేనా, ఇది క్లోజ్. మనం ఎమోజీస్ కూడా ఇలా నెంబర్ సిస్టమే ఉంటుంది. మనం ఏదైనా ఎమోజీస్ పెడతాం కదా, వాటికి కూడా ఇలాంటి నెంబర్ సిస్టమ్ ఉంటుంది. ఆ నెంబర్ సిస్టమ్ బట్టే మనకి ఈ ఎమోజీస్ అన్ని డిస్ప్లే అవుతుంటాయి. ఇది మనం ఇండెక్స్ పొజిషన్ ఇస్తే మనకి ఆ ఇండెక్స్ పొజిషన్ లో ఏ క్యారెక్టర్ ఉందనేది మనం డిస్ప్లే చేయడానికి మనం 3 మెథడ్స్ యూస్ చేస్తున్నాం. ఏది? ఒకటి క్యారెక్టర్ అట్టు, ఇంకోటి క్యారెక్టర్ కోడ్ అట్టు, ఇంకోటి అట్టు. ఓన్లీ అట్టు యూస్ చేస్తే నెగిటివ్ వాల్యూస్ కూడా తీసుకుంటుంది. క్యారెక్టర్ అట్టు తీసుకుంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే, పాజిటివ్ పొజిషన్స్ మాత్రమే తీసుకుంటుంది. క్యారెక్టర్ కోడ్ అంటే మనకి వాల్యూస్ కూడా వస్తుంది, అంటే యాస్కీ కోడ్ వాల్యూస్ ఇలాంటి వాల్యూస్ కూడా వస్తాయి. ఓకేనా, ఇదే ఇక్కడ చూపిస్తుంది చూడండి, యూనికోడ్ వాల్యూ ఆఫ్ ద క్యారెక్టర్ అట్ స్పెసిఫైడ్ లొకేషన్ అని చూపిస్తుంది. రిటర్న్స్ ద యూనికోడ్ వాల్యూ ఆఫ్ ద క్యారెక్టర్ అని. ఇండెక్స్ నెంబర్. ఓకే, సో ఇవన్నీ ఇండెక్స్ పొజిషన్స్ ఇస్తే ఏ క్యారెక్టర్ ఇండెక్స్ పొజిషన్ లో క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఉందో మనకు డిస్ప్లే చేస్తున్నాయి. ఇప్పుడు మనం పర్టికులర్ ఏమంటారు డేటా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే ఈజ్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఈ మెథడ్ యూస్ చేస్తాం, ఇన్క్లూడ్స్. ఈ ఇన్క్లూడ్స్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం దీని లోపల టైప్ చేసే ఏదైనా డేటా ఆ పర్టికులర్ డేటా టైప్ లో ఉందో లేదో, ఈ డేటాలో ఉందో లేదో చెక్ చేసి చెప్తుంది మనకి. నేను ఇక్కడ ఈజ్ ఉంది కదా, ఈజ్ ఉందో లేదో చెక్ చేయమని చెప్తున్నాను. సో అది స్ట్రింగ్ లా ఇవ్వండి. ఎప్పుడు మీరు ఏదైనా ఇన్పుట్ గా ఇస్తున్నారంటే స్ట్రింగ్ లా ఇవ్వాలి. ఇక్కడ స్ట్రింగ్ లా ఇస్తున్నాం. సో ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడ ఏం చూపిస్తుంది నాకు, కింద అవుట్పుట్ ఏం చూస్తుంది, ఎందుకు ట్రూ చూపిస్తుంది? ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి నాకు ట్రూ చూపిస్తుంది. ఒకవేళ లేకపోయింటే ఫాల్స్ చూపించేది. ఒకవేళ లేనిది ఏదైనా ఉందా, ఆర్ ఉంది కదా, ఆర్ అనేది ఇస్తున్నాను, లేదు కాబట్టి సో ఫాల్స్. ఓకేనా, మీరు ఏదైనా వర్డ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ ఇన్క్లూడ్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఏదైనా వర్డ్ మన స్ట్రింగ్ లో ఉందా లేదా, మన డేటాలో ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఇన్క్లూడ్స్ కమాండ్ ఇన్క్లూడ్స్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇన్క్లూడ్స్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు పర్టికులర్ గా సర్టెన్, ఇప్పుడు కంప్లీట్ స్ట్రింగ్ లో పర్టికులర్ గా ఒక్క డేటా మాత్రమే, ఒక వర్డ్ మాత్రమే సపరేట్ చేయాలా, లేకపోతే ఒక పర్టికులర్ క్యారెక్టర్ మాత్రమే బయటకు తీసుకొచ్చుకోవాలా అనుకుంటే వాటిని ఎలా చేయొచ్చు? వాటిని సబ్ స్ట్రింగ్ అంటారు, లేదా స్లైసింగ్ అంటారు. స్లైసింగ్ అంటారు. అంటే ఉన్న స్ట్రింగ్ లో పర్టికులర్ వర్డ్స్ కానీ లేదా పర్టికులర్ క్యారెక్టర్స్ కానీ సపరేట్ చేసి చూడడం. ఓకేనా, స్లైసింగ్ దాన్ని. దీనికి మనం యూజ్ చేసే మెథడ్ స్లైస్ మెథడ్. ఈ స్లైస్ మెథడ్ లో మనం 2 ఇండెక్స్ పొజిషన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ మనకి స్టార్టింగ్ పొజిషన్ అన్నమాట. ఇక్కడ నేను 0తో స్టార్ట్ చేయాలనుకుంటున్నా, అంటే టీ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నా. సో 0 ఇస్తున్నాను. తర్వాత కామా తర్వాత ఎండింగ్ పొజిషన్, ఎక్కడి వరకు నాకు ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను అది. సో నేను ఇక్కడ దీస్ ఒక్కటే రావాలనుకుంటున్నా. సో ఏమని ఇవ్వాలి? 4 ఇస్తే సరిపోతుంది. 3 ఏమైంది ఇక్కడ? రాలేదు సార్. ఎందుకు రాలా? ఇందాక నేను ఎందుకు 4 వేద్దామని ట్రై చేసిండేది? అంటే 0 to 3 అంటే 0 1 2 వరకే ఇంక్లూడ్ లాస్ట్ చేస్తారు. పొజిషన్ ఇంక్లూడ్ కాదు, ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకేనా, మీరు 4 ఇస్తే 3 వరకు మాత్రమే తీసుకుంటుంది, 5 ఇస్తే 4 వరకు మాత్రమే తీసుకుంటుంది. 2 పొజిషన్ మాత్రమే అది. ఓకే, ఇక్కడ మైనస్ కామా తర్వాత స్పేస్ ఇవ్వాలా అని జ్యోతి అడుగుతుంది. అవసరం లేదు జ్యోతి, స్పేస్ ఇవ్వకపోయినా కూడా వస్తుంది, స్పేస్ ఇచ్చినా వస్తుంది. స్పేస్ ఎందుకు ఇస్తున్నాను అంటే చూడ్డానికి నీట్ గా కనపడుతుంది అని. ఓకేనా, ఇప్పుడు నీట్ గా కనపడతాను అని ఇస్తాను.
మీరు ఇవ్వకపోయినా కూడా డేటా సేమ్ అదే వస్తుంది, వేరే ఏం చేంజ్ అయ్యి రాదు. ఓకే, 0,4 ఇచ్చాను. సో నేను ఇప్పుడు సేవ్ చేసి ఏమొచ్చింది ఇప్పుడు? ఇంతే, ఎక్స్క్లూడ్ అవుతుంది. ఇక్కడ స్లైస్ మెథడ్ లో 0 to 4 అని ఇస్తున్నాం కదా, ఇక్కడ 0 నుంచి 4 వరకు తీసుకోమని చెప్తున్నాం. ఒకవేళ స్టార్టింగ్ పొజిషన్ నేను ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే ఇస్తున్నాను, ఎండింగ్ ఇవ్వట్లేదు, నాకు ఏమని డిస్ప్లే అవుతుంది ఇప్పుడు? ఓన్లీ స్టార్టింగ్ పొజిషన్ మాత్రమే ఇస్తున్నాను, టోటల్ వస్తుంది. ఓకేనా? ఒకవేళ స్టార్టింగ్ నేను 0 పొజిషన్ నుంచి కాకుండా వేరే పొజిషన్ నుంచి ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు. నేను ఇక్కడ 5 అని ఇస్తున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్టార్ట్ అయింది. సో నేను ఇక్కడ ఈజ్ నుంచి అబౌట్ వరకు మాత్రమే ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. సో నేను అప్పుడు ఏమి ఇవ్వచ్చు? ఎండింగ్ 5, 6, 7, 8, 9, 10, 12, 13, 12 కాదు తల్లి. 13 లాస్ట్ 12 రావాలి. 13 వచ్చిందా? సార్. సో స్టార్టింగ్ పొజిషన్ ని ఏమంటారు? Start value సార్. ఇక్కడ స్టార్ట్, Start అక్కడ value. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టార్టింగ్ Okay. పొజిషన్ మనం ఇప్పుడు ఇస్తున్నాం. సెకండ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్. Ending ఎండింగ్ పొజిషన్ లో ఎక్కడి వరకు మనకి కంటెంట్ డిస్ప్లే కావాలనుకుంటున్నామో ఆ పొజిషన్ ఇస్తున్నాం. అక్కడ వరకు ఇప్పుడు స్టార్టింగ్ ఇచ్చాం, ఎండింగ్ ఇచ్చాం, వచ్చింది. ఒకవేళ నేను స్టార్టింగ్ ఇట్లా బ్లాంక్ పెట్టేసి ఇప్పుడు ఇచ్చాను, వస్తుందా? కామా తీసేస్తే కామా తీసేస్తే స్టార్టింగ్ పొజిషన్ తీసేస్తే- కదా. ఎట్లా సో రాదు ఇందాక సార్. నేను 0 ఇప్పుడు ఏం రాదు ఇప్పుడు ఏం రాదు సార్, ఎందుకంటే స్టార్టింగ్ పొజిషన్ ఇప్పుడైతే starting నుంచి ఇవ్వాలి. స్టార్టింగ్ అవును. పొజిషన్ ఇవ్వకపోతే రాదు. రాదు. ఓకే, ఇది స్లైస్. స్లైస్ లో నెగిటివ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ -1 ఇస్తున్నాను, అంటే స్టార్టింగ్ -1 మైనస్ సేవ్ చేస్తున్నాను. మొత్తం వస్తుంది. మొత్తం ఎందుకు Yes, వస్తుంది? ఒకటి. ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ అంటే ఇచ్చినప్పుడు -1 ఒకటే ఇస్తే టోటల్ ఇంకా స్టార్ట్ ఎండింగ్ పొజిషన్ ఉండదు. -1 ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి Yes. ఎండింగ్ పొజిషన్ ఇవ్వకపోతే ఓన్లీ ఆ వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. Okay, అందుకే sir. స్టార్టింగ్ నెగిటివ్ వాల్యూ అదే పనిగా చెప్తుండేది. ఓన్లీ Okay. ఇదొక్క డేటా మాత్రం ఎస్ మాత్రమే ప్రింట్ అవుతుంది. దీనికి కూడా అంతే, నెగిటివ్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది ఇవ్వచ్చు. కామా ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ -1 ఇచ్చారు కదా, తర్వాత ఇక్కడ మీరు డేటా -10 ఇలా ఇస్తే ఏమొస్తుంది అవుట్పుట్? గెస్ చేసి చెప్పండి. జీ వరకు వస్తుందేమో సార్. ఓన్లీ జీ వరకు కింద నేను ప్రింట్ చేశాను చూడండి, ఏమైంది? కింద ఎం మెథడ్స్ అంతా వస్తుంది సార్. స్పేస్ మెథడ్ కనిపించలేదు సార్. ఎందుకంటే ఏ డేటాను ప్రింట్ అవ్వలేదు. అవును సార్. ఇక్కడ రివర్స్ యూస్ చేసేటప్పుడు కొంచెం కన్సైజ్ గా ఆలోచన చేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టార్టింగ్ ఏంటి, ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్తేనే తీసుకుంటుంది. లాస్ట్ వాల్యూ ఫస్ట్ నెగిటివ్ వాల్యూ కూడా హైయెస్ట్ నెగిటివ్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ మనం నెగిటివ్ వాల్యూస్, మనకి నెగిటివ్ అంటే ఏంటి? -12 పెద్దదా, -1 పెద్దదా? -1 పెద్దది సార్. -1 పెద్దది. సో మనం ఏమి ఇవ్వాలి ఫస్ట్? -12 0 ఇచ్చి తర్వాత ఇండెక్స్ పొజిషన్స్ పెంచుకుంటూ వెళ్ళాను. 0 తర్వాత సో ఫస్ట్ 0 ఇచ్చి తర్వాత ఇచ్చాను కదా. ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఎప్పుడైనా కానీ చిన్నది ఇవ్వాలి. High, సెకండ్ చిన్నది, ఇండెక్స్ పొజిషన్ ఎప్పుడు లో పెద్దది. నుంచి హై. నెగిటివ్స్ లెక్క వచ్చాకే -12 అనేది పెద్దది, -1 అనేది సారీ -12 అనేది చిన్నది, -1 అనేది పెద్దది సార్. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు అదే చేయాల్సింది. -12, -1 -1 కనబడుతుందా? రింగ్ మేట్స్ ఎస్ ప్రింట్ అవ్వాలా, ఎస్టీ ప్రింట్ అవ్వాలా. సో ప్రింట్ అవ్వలేదు. ఇక్కడ 14 ఇస్తే స్ట్రింగ్ మెథడ్. ఓకేనా? ఇక్కడ -14, ఇక్కడ -1 తో స్టార్ట్ అయింది, -2, -3. ఎస్ రాలేదేం సార్? ఆ? మెథడ్స్ లో ఎస్ రాలేదు కదండి సార్. ఎస్ రాలేదనా?
ఈ మైనస్ యూస్ ఈ నెగిటివ్ ఇండెక్స్ యూస్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమే అది. లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఎక్స్క్లూడ్ అవుతా ఉంది. ఓకేనా? 0 ఇస్తే ఏమన్నా వస్తుందేమో. 0 ఇస్తే Zero స్టార్టింగ్ ఇస్తే T పొజిషన్ తీసుకుంటుంది. టీకి తీసుకుంటుంది. అదెందుకు తీసుకుంటుంది? ఓకే. నెగిటివ్ ఇండెక్సింగ్ ఇచ్చేటప్పుడు ఇదే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. సార్ ఒకవేళ నీకు కంప్లీట్ గా కావాలి అనుకుంటే సెకండ్ దానికి పొజిషన్ జస్ట్ -14 అప్పుడు ఇస్తే టోటల్ వస్తుందా? సో మనకి కంప్లీట్ గా కావాలనుకుంటే జస్ట్ స్టార్టింగ్ పొజిషన్ మాత్రం ఇచ్చేసి ఇచ్చి పెడితే మిగతా వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. లేదు నువ్వు తర్వాత ఇక్కడ -1 వరకు. లాస్ట్ వాల్యూ ఏది ఉంటుందో అక్కడ వరకు ప్రింట్ అవుతుంది. లాస్ట్ వాల్యూ ఎక్స్క్లూడ్ అయిపోతుంది కాబట్టి -1 ఉండేది ప్రింట్ అవ్వదు. అంతే. కానీ పాజిటివ్ లో అయితే స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ మ్యాండేటరీ. ఎండింగ్ పొజిషన్ కూడా తీసుకుంటుంది. ఎండింగ్ పొజిషన్ లో మనం మెన్షన్ చేసేది అంతా ఎక్కువ తీసుకుంటుంది. అయిపోతుంది ఎక్కడ నుంచి automatic గా. స్టార్టింగ్ ఎండింగ్ ఉండాలి. మధ్యలో తీసుకోవాలంటే ఏదైనా కానీ ఎండింగ్ పొజిషన్ అనేది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. మీరు 4 ఇచ్చారనుకో 3 వరకు మాత్రమే తీసుకుంటుంది. 5 ఇచ్చారనుకో 4 వరకు తీసుకుంటుంది. 12 ఇచ్చారనుకో 11 వరకు తీసుకుంటుంది. ఓకేనా? ఎండింగ్ పొజిషన్స్ ఎక్స్క్లూడ్ అయిపోతుంది 1 వాల్యూ. ఇక్కడ -1 అని ఇస్తున్నామంటే -1 ఎక్స్క్లూడ్ అయిపోతుంది. -2 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవుతుంది. సో కంప్లీట్ గా ప్రింట్ అవ్వాలనుకుంటే స్టార్టింగ్ పొజిషన్ మాత్రం ఇచ్చేసి ఎంటీ పెట్టేసినామంటే నెక్స్ట్ పొజిషన్ ఆటోమేటిక్ గా మొత్తం అంతా డిస్ప్లే అవుతుంది ఆ పొజిషన్ నుంచి. సో నేను 14 నుంచి ఇచ్చాను. సో ఇక్కడ స్ట్రింగ్ నుంచి మొత్తం అంతా డిస్ప్లే అవుతుంది నాకు. అది స్లైసింగ్. ఏదైనా డేటాని స్ప్లిట్ చేసుకోవడానికి దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, స్లైసింగ్ అయింది. ఇంకా దీంట్లో ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఓన్లీ స్లైస్ ఒకటి కాకుండా సబ్స్ట్రింగ్ అని ఉంది. ఈ సబ్స్ట్రింగ్ మెథడ్ ఏం చేస్తుంది? స్ట్రింగ్ ద జీరో బేస్డ్ ఇండెక్స్. ఇది ఏం లేదు, ఇందాక అట్లెక్కే మీరు స్లైస్ యూస్ చేసినట్టే యూస్ చేస్తాం. సేమ్ అదే ఇండెక్స్ పొజిషన్స్ ఇస్తాం. కానీ ఇక్కడ నెగిటివ్ ఇండెక్స్ పొజిషన్స్ ఏదైనా ఇస్తున్నారు అంటే అది 0 లాగా కన్వర్ట్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ నేను -1 అని ప్రింట్ చేస్తే నాకు ఏం చూపిదు. ఇక్కడ మీరు చూడండి, -1 అని ఇస్తున్నాను కదా, నాకు ఏమని ప్రింట్ అవుతుంది సేవ్ చేసి రన్ చేస్తే? -1 పొజిషన్ ఏంటి? ఎస్ కదా. కానీ కానీ 0 ప్రింట్ అయ్యేది ఏం ప్రింట్ అవుతుంది? టీ ప్రింట్ అవుతుంది. సారీ, మొత్తం అంతా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే 0 అన్నట్టు. ఇక్కడ -1 ఇస్తే దీని మీనింగ్ ఎలా తీసుకుంటుంది అంటే 0 స్టార్టింగ్ వాల్యూ మాత్రం ఇస్తే ఎండింగ్ ఇవ్వట్లేదు కాబట్టి. ఓకేనా? ఓకే. ఇక్కడ -1 కాదు, -2 పెట్టు, -3 పెట్టు, ఏదైనా పెట్టు, అది మాత్రం 0 లేకే కన్సిడర్ చేస్తుంది. చూసారా? మీరు నెగిటివ్ వాల్యూస్ ఇస్తే 0 లెక్క చేస్తుంది. ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ కాకుండా ఇందాక అట్లా లెక్క సబ్స్ట్రింగ్ అంటే ఏం లేదు, నెగిటివ్ ఇండెక్స్ పొజిషన్స్ ఏవగానే తీసుకోదు. కానీ ఏదైనా నెగిటివ్ ఇండెక్స్ పొజిషన్ ఇస్తే అది 0 కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఓకేనా? ఇక్కడ నేను 0 నుంచి సమ్ వాల్యూ ఇవ్వాలనుకున్నా, సమ్ 6 అట్లా ఇస్తున్నాను. 6 ఇండెక్స్ పొజిషన్ ఇచ్చాను. సో దిస్ ఈజ్ ఐ అని మాత్రం ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ 0 బదులు -2 అట్లా ఇస్తున్నాను, ఒక -3 ఇచ్చాను, సేవ్ చేశాను, అయినా కూడా తీసాయని ఎందుకు? -3 వాల్యూని 0 కింద కన్వర్ట్ చేసేస్తుంది. కన్సిడర్ చేసుకుంటారు. అందుకు నెగిటివ్ వాల్యూస్ కింద తీసుకుంటాం. ఇంకొక మెథడ్ ఉంది సబ్స్ట్రింగ్ అని. ఓకేనా? ఈ మెథడ్ మనం ఏదైనా ఇండెక్స్ పొజిషన్ ఇచ్చేసి స్టార్టింగ్ తర్వాత ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలా అనేది మనం ఇస్తాం. ఇక్కడ అంటే లెంత్, కంప్లీట్ గా లెంత్ ఇస్తాం. ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ ఇవ్వం, సెకండ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ మాత్రమే మనకి ఆర్గ్యుమెంట్, అదే ఇండెక్స్ పొజిషన్. సెకండ్ పొజిషన్ లెంత్, అంటే లెంత్ అంటే ఎంతవరకు డిస్ప్లే కావాలో ఆ డిస్ప్లే వాల్యూస్ మాత్రమే, అంత లెంత్ మాత్రం ఇవ్వాలి. నేను ఇక్కడ సార్ ఇది సబ్స్ట్రింగ్ కదా సార్? అది సబ్స్ట్రింగ్, string, ఇది జస్ట్ str. సో ఇక్కడ నేను సెకండ్ పొజిషన్ ఇస్తున్నాను అంటే ఐ నుంచి డిస్ప్లే చేస్తుంది. ఐ నుంచి ఎక్కడి వరకు కావాలనుకుంటున్నా, ఇక్కడ వరకు. సో నేను ఇక్కడ లెంత్ 4 ఇస్తున్నాను. సో చూపిస్తుందా? దిస్ ఈజ్ ఐ అని. సో ఇక్కడ నాకు క్యాన్సిల్ అయినట్టు కనబడుతుంది కదా, ఎందుకంటే ఇది
రీసెంట్ గా వాడే తక్కువ దీన్ని, ఓకేనా. అది కాక ఇది న్యూ వర్షన్స్ లో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది, అందుకు దీన్ని డిప్రిషియేటెడ్ చేసేది. ఇక్కడ చూడండి కింద డిప్రిషియేటెడ్ అని వచ్చింది చూడండి. ఇది తక్కువ వాడుతుంది, ఇంతకు ముందు లాగా వాడట్లేదు, అందుకు చూపిస్తుంది అట్లా. సో సబ్స్ట్రింగ్ అయితే వాడుతున్నారు, దాంతో పాటు ఇది స్లైస్ అనేది వాడుతున్నారు. ఎక్కువ అయితే స్లైస్ అనే వాడతారు, ఓకేనా. స్లైస్ ఎక్కువ వాడతారు. ఓకే, ఇవి స్లైసింగ్ యూజ్ చేసేటి. తర్వాత నెక్స్ట్ ఇంకా కంకాట్. నేను చెప్పాను కదా కంకాటినేషన్ చేయడానికి ప్లస్ మాత్రమే కాదు, ఒక మెథడ్ ఉంది అని. సో ఇది కంకాట్ మెథడ్. ఈ మెథడ్ లో మీరు ఏవేవైతే స్ట్రింగ్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రింగ్స్ అంతా ఇస్తారు. నేను ఇందాక డేటా 2 అని తీసుకున్నాను కదా, సో అది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇక్కడ. సో నేను ఇక్కడ ఫస్ట్ డేటా తీసుకుంటున్నాను, కామా దీనికి నేను నెక్స్ట్ డేటా 2 అనే వేరియబుల్ ఉన్నది ఇందాక తీసుకున్నాను కదా, సో దాన్నే మళ్ళీ క్రియేట్ చేద్దాం. డేటా 2 అని తీసుకున్నాను, దీంట్లో డేటా ఓకేనా. ఇప్పుడు ఇవి రెండు ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను, సో నేను ఇక్కడ డేటా 2 ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. అలాగే నాకేం చూపిస్తుంది ఇక్కడ, దిస్ ఈస్ అబౌట్ స్ట్రింగ్ మెథడ్. దిస్ ఈస్ అబౌట్. ఎందుకు చూపిస్తాను అన్ని సార్లు? 2 times చూపిస్తాను స్పేస్. ఎందుకు చూపిస్తుంది? డేటా ఫస్ట్ అంటే డేటాలో మళ్ళీ సార్ డేటా అనే దాంట్లో మళ్ళీ కన్కాట్ చేసినారు సార్. డేటా అని డేటా 2నే సార్, అవి 2 times డిస్ప్లే తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ డేటాకి కరెక్ట్ ఓన్లీ సెకండ్ డేటా వేరియబుల్ డేటా మాత్రమే కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను రన్ చేస్తుంటే ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ అబౌట్ స్ట్రింగ్ మెథడ్స్, దిస్ ఈస్ స్ట్రింగ్ 2. ఇక్కడ కూడా నాకు మధ్యలో స్పేస్ లేదు, సో స్పేస్ కావాలనుకుంటే కంకాట్ అనేది డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ని తీసుకుంటుంది, ఒకే ఆర్గ్యుమెంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ డబుల్ కోట్స్ పెడుతున్నాను, దాని లోపల స్పేస్ ఇస్తున్నాను, దాని తర్వాత కామా ఇస్తున్నాను. ఇక్కడ డబుల్ కోట్స్ ని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఇచ్చాను స్పేస్ ఇచ్చి, సెకండ్ దాంట్లో డేటా 2 అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ నేను వేరియబుల్ ఇది ఇచ్చానండి, ఇక్కడ డేటా 2 అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాను, కానీ నాకు డిస్ప్లే అయ్యేటప్పుడు ఈ కంటెంట్ డిస్ప్లే అవుతుంది. ఇది ఏం చేస్తుంది కంకాట్ అనేది? సో మీరు ఇస్తున్న వేరియబుల్ ని కన్వర్ట్ కూడా అదే చేసేస్తుంది, కన్వర్ట్ చేసి దీంట్లో ఉన్న డేటాని మనకి దీంతో కంకాట్ చేసి చూపిస్తుంది. అంటే ఈ డేటా ఇస్తున్నాం కదా, ఈ డేటాలో ఈ వేరియబుల్ కి మనం కంకాట్ చేస్తున్నాం కాబట్టి దీనికి యాడ్ చేసి చూపిస్తుంది మనకి. ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుందండి, ఏం ప్రాబ్లం లేదు. ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ ఇంకా బ్లాంకే. ఇక్కడ చూడండి స్పేస్ కనబడుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఈ స్పేస్ ఇక్కడ నుంచి వస్తుంది. కంకాట్ తర్వాత నేను ఫస్ట్ ఆర్గ్యుమెంట్ గా స్పేస్ ఇచ్చాను కాబట్టి ఆ స్పేస్ తీసుకుంది, తర్వాత సెకండ్ ఆర్గ్యుమెంట్ గా డేటా 2 ఇచ్చాను. ఒకవేళ ఇలా కాకుండా నేను ఏదైనా స్పెషల్ సింబల్ ఇవ్వాలనుకున్నా, ఇక్కడ డేటా తర్వాత మళ్ళీ ఏదైనా స్పెషల్ సింబల్ ఇస్తే ఆ స్పెషల్ సింబల్ కనబడుతుంది చూడండి. ఇక్కడ నేను డాలర్ ఇస్తున్నాను, డాలర్ కాకుండా మీరు ఫార్వర్డ్ స్లాష్ లేకపోతే స్క్వేర్ బ్రాకెట్స్ కర్లీ బ్రాసెస్ లేకపోతే ఇట్లా అది మాత్రం ఇవ్వద్దండి, బ్యాక్వర్డ్ స్లాష్, ఎందుకంటే అది ఎస్కేప్ సీక్వెన్స్ కింద తీసుకుంటుంది. సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్. ఇప్పుడు కనబడుతున్నాయి లాస్ట్ లో. సో మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా స్పేస్ కావాలనుకుంటే డాలర్ ముందు స్పేస్ ఇవ్వండి, సో ఇక్కడ స్పేస్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ అలా కాకూడదు అనుకుంటే మళ్ళీ దీన్ని ఇంకో సపరేట్ వేరియబుల్ లా క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు కూడా మనం ఏమి ఇచ్చాం, డేటా 2 తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చాం, మళ్ళీ డాలర్ స్ట్రింగ్ ఇచ్చాం. సో ఆ డాలర్ స్ట్రింగ్ మళ్ళీ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే, సేవ్ చేసి అగైన్ రన్, నాకు ఇక్కడ చూడండి స్పేసెస్ వస్తుంది. సో మనం ఎక్స్ట్రాగా స్పేస్ కావాలనుకుంటే ఇలాగనే ఇవ్వచ్చు, లేదా ఆ డేటాతో పాటు ఫ్రంట్ లోనే స్పేస్ ఇచ్చినా కూడా ఓకే. సో కంకాట్ అయిపోయింది. ఎక్కువ యూజ్ చేసేది ప్లస్ కంకాటినేట్? కంకాటినేట్ మెథడ్ వాడతారా లేకపోతే ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తారు ఎక్కువ? మెథడ్. ఓకే, ఇప్పుడు కంకాట్ అయిపోయింది. ఇందాక ఇంక్లూడ్స్ వాడాం కదా, ఏం చేస్తుంది ఇంక్లూడ్స్? అంటే స్ట్రింగ్ లో ఇది ఉందా లేదా అని చెక్ చేస్తుంది సార్. ఇక్కడ స్టార్ట్ విత్
స్టార్ట్స్ విత్, ఎండ్ విత్ అని మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ ఏం చేస్తాయంటే ఈ పర్టికులర్ డేటాలో పర్టికులర్ క్యారెక్టర్ తో స్టార్ట్ అవుతుందా లేదా పర్టికులర్ వర్డ్ తో స్టార్ట్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నేను తో స్టార్ట్ అవుతుందా లేదా అని డేటాని నేను కనుక్కోవాలనుకుంటున్నాను. స్టార్ట్స్ విత్ క్యాపిటల్ టీ అని ఇచ్చాను కదా, తో స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు రన్ చేస్తే ఫస్ట్ కన్సోల్ క్లియర్ చేద్దాం. ఏమని చూపిస్తుంది? ఎందుకు? ఎందుకంటే స్టార్టింగ్ టీ తోనే తో స్టార్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అవుతోంది ఒకవేళ కాబట్టి టీ కాకుండా హెచ్ అని ఇస్తున్నాను అనుకోండి, ఫాల్స్. హెచ్ తో స్టార్ట్ కావట్లేదు కాబట్టి. ఓకేనా, ఓన్లీ అది కాకుండా వర్డ్ మొత్తం ఇవ్వచ్చు. ఓకేనా, ఇట్లా వర్డ్ కూడా ఇవ్వచ్చు కంప్లీట్ గా. ఇది స్టార్ట్స్ విత్. ఎండ్ విత్ అని ఉంటుంది ఇంకో కీవర్డ్. ఎండ్స్ విత్ అని. ఇప్పుడు ఎండ్స్ విత్ ఏం చేస్తుందంటే ఎండింగ్ లో ఈ వర్డ్ ఉందా లేదా పర్టికులర్ వర్డ్ అని చెక్ చేస్తుంది. ఉంటే మనకి ట్రూ చూపిస్తుంది, లేదంటే ఫాల్స్ చూపిస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ ఫాల్స్ అని. ఎందుకు? ఎండ్స్ విత్ మెథడ్స్. సో మెథడ్స్ ఇస్తే నాకు ట్రూ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ట్రూ చూపిస్తుంది. ఎందుకు? లాస్ట్ లో మెథడ్స్ తో ఎండ్ అవుతుంది కాబట్టి. ఓకేనా, ఊరికి ఎస్ అయినా ఇవ్వచ్చా సార్? ఎస్ అయినా ఇవ్వచ్చు, ఎస్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా, ట్రూ చూపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీరు క్యాపిటల్ ఎస్ ఇస్తే ఫాల్స్ వస్తుంది సార్. ఎందుకు వస్తుంది ఫాల్స్? అక్కడ స్మాల్ ఎస్ స్మాల్ ఎస్ ఉంది కానీ క్యాపిటల్ ఎస్ ఇచ్చాను. ఒకవేళ స్మాల్ ఎస్ కానీ క్యాపిటల్ ఎస్ కానీ ఏదున్నా కానీ అని చెప్పడానికి ఉత్త డబల్ కొటేషన్స్ లో ఫార్వర్డ్ స్లాష్ ఎర్రర్ వచ్చింది. ఓకే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ తీసుకోవట్లేదు. మామూలుగా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంటాయి, అవి మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను. వాటిని యూజ్ చేసే చూసారు కావట్లేదు. ఓకే, కొన్ని మెథడ్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటాయి, కొన్ని మెథడ్స్ తీసుకోవు. ఇది తీసుకోవట్లేదు. ఓకేనా, మీరు లాస్ట్ లో ఉందా లేదా అని స్మాల్ ఇస్తేనే చూపిస్తుంది, క్యాపిటల్ ఇస్తుంటే ఎర్రర్ చూపిస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అనేది ఎందుకు చెక్ చేసుకుంటాం? స్టార్టింగ్ లో ఆ పర్టికులర్ క్యారెక్టర్ తో కానీ లేకపోతే ఆ పర్టికులర్ వర్డ్ తో కానీ స్టార్ట్ అవుతుందో చెక్ చేసుకోవడానికి స్టార్ట్ విత్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఆ స్ట్రింగ్ లో ఎండింగ్ పర్టికులర్ వర్డ్ తో కానీ పర్టికులర్ క్యారెక్టర్ తో కానీ ఎండ్ అవుతుందో లేదా చెక్ చేసుకోవడానికి ఎండ్స్ విత్ వాడతాం. ఓకేనా, ఓకే సార్. ఇంక్లూడ్స్ ఏం చేస్తుంది? ఆ వర్డ్ పర్టికులర్ వర్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. పర్టికులర్ మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ లో Data లో. చెక్ చేస్తుంది. ఆబ్జెక్ట్ లో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇది డేటా ఆబ్జెక్ట్ కదా, దీంట్లో ఉందా లేదా చెక్ చేస్తుంది. సో నెక్స్ట్ ట్రిమ్. ట్రిమ్ యూజ్ చేసే ముందు ఫస్ట్ ట్రిమ్ అంటే ఎక్స్ట్రా స్పేసెస్ రైట్ సైడ్ కానీ వర్డ్కి మన డేటాలో స్టార్టింగ్ కానీ ఎండింగ్ లో కానీ ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే అది ట్రిమ్ చేసి చూపిస్తుంది. ట్రిమ్ చేయడం అంటే రిమూవ్ చేయడం. ఇక్కడ ఎక్స్ట్రా స్పేసెస్ స్టార్టింగ్ లో ఎక్స్ట్రా స్పేస్ ఇస్తున్నాను, ఎండింగ్ లో కూడా ఎక్స్ట్రా స్పేస్ ఇస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ట్రిమ్ చేస్తే అంతా కలిపి కట్టాలండి. సో నాకు ఆ ఎక్స్ట్రా స్పేసెస్ అన్ని రిమూవ్ అయ్యి నీకు కింద డేటా చూపిస్తుంది. చూడండి చూడండి, ఎక్స్ట్రా స్పేసెస్ అన్ని రిమూవ్ అయిపోయాయి. ఓకేనా, ఒకవేళ అలా ఎక్స్ట్రా స్పేసెస్ రిమూవ్ కాకుండా అంటే ఇట్లా డైరెక్ట్ ప్రింట్ చేస్తే కూడా ఎక్స్ట్రా స్పేసెస్ రాకుండా కూడా వస్తాయి కదా అని ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి, ట్రిమ్ తీసేసి నేను డిస్ప్లే చేసి చూపిస్తాను. ఆ స్పేస్ కూడా చూపిస్తుంది, ఎక్స్ట్రా స్పేస్. ఇక్కడ చూడండి ప్రింట్ లో ఇందాక రిమూవ్ చేసి చూపించాము, ఇప్పుడు యాస్టీస్ గా ప్రింట్ చేస్తున్నాం. దీని లోపల ఎక్స్ట్రా స్పేస్ కూడా నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నీకు బయట ఉండేది డిస్ప్లే కావట్లేదు, ఎందుకంటే దీని తర్వాత ఏదైనా కంకాటినేషన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కడ నేను దీనికి కంకాటినేషన్ చేస్తున్నాను. చూడండి డేటా 2. సో ఇప్పుడు కంకాటినేషన్ చేశాను, ఇక్కడ రన్ చేస్తే
ఇప్పుడు చూడండి ఆ ఎక్స్ట్రా స్పేసెస్ కనపడుతున్నాయా? మెథడ్స్ తర్వాత ఎక్స్ట్రా స్పేస్ ఉంది ఇక్కడ. ఇక్కడ Yes, చూడండి sir. పైన. ఈ ఎక్స్ట్రా స్పేస్ అనేది yes, మనకి sir. ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఇప్పుడు ఇందాక ప్రింట్ చేసినప్పుడు మనకి వచ్చింది కానీ మనకి కనపడదు. సో ఏదైనా కంకాటినేషన్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా స్పేస్ కూడా మనకి చూపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే, ఒకవేళ అది వద్దు అనుకున్నప్పుడు మనం ట్రిమ్ యూస్ చేస్తాం. అలా ఎక్స్ట్రా స్పేసెస్ ఏమైనా రిమూవ్ చేయాలనుకుంటే డాట్ ట్రిమ్ మెథడ్ యూస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, ట్రిమ్ అయిపోయి మనకి డేటా డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ స్టార్టింగ్ లో మాత్రమే తీసేయాలనుకుంటే ట్రిమ్ స్టార్ట్. ఈ ట్రిమ్ స్టార్ట్ ఏం చేస్తుంది, ఓన్లీ స్టార్టింగ్ లో మాత్రమే నాకు డేటా తీసేస్తుంది. ఓకేనా? నేను సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తాను. సో మనకి తెలియట్లేదు, స్టార్టింగ్ లో మాత్రమే తీసేసింది, ఎండింగ్ లో ఉందేమో సార్ అని, అంటే ఉందో లేదో తెలియదు కదా. సో మనం ఏం చేద్దాం, దీనికి ఈ స్ట్రింగ్ కి డేటా 2 ని కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ కనబడుతుందా? సో నేను ట్రిమ్ స్టార్ట్ యూస్ చేశాను. ఈ ట్రిమ్ స్టార్ట్ ఏం చేసింది, ఓన్లీ ఈ వేరే పర్టికులర్ డేటాలో స్టార్టింగ్ లో మాత్రమే రిమూవ్ చేసేసింది. రిమూవ్ చేసిన తర్వాత ఈ స్ట్రింగ్ వేరియబుల్ ఆ డేటా ఉంది. ఆ డేటాకి నేను ఏం చేశాను, ఈ డేటా టూ వేరియబుల్ ని అసైన్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కంకాటినేషన్ జరిగినాయి. కంకాటినేషన్ జరిగినప్పుడు మెథడ్స్ తర్వాత ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చాం కదా, ఇక్కడ మెథడ్స్ తర్వాత ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చాం. ఈ స్పేస్ అనేది నాకు ఇక్కడ చూపిస్తూ ఉంది. కనిపిస్తుంది. కంకాటినేషన్ లో ఈ స్పేస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది. అది ఒకవేళ ట్రిమ్ ఎండ్ అంటే ఎండ్ లో మాత్రమే రిమూవ్ అవుతుంది. ఎస్, ఇక్కడ క్యాపిటల్ ఈ. ఇది ఏ ఫార్మాట్ లో తీసుకుంటుంది, ఇవ్వండి కదా. ఇక్కడ ట్రిమ్ ఎండ్, ట్రిమ్ స్టార్ట్ ఇవన్నీ ఇస్తున్నాం కదా, ఏ కేసులో తీసుకుంటుంది ఇది ఫార్మాట్? ఏ కేసులో తీసుకుంటుంది. ఓకేనా? ఛానల్ Save అంటే చేస్తున్నాను. సెంటర్ లో క్యాప్స్ లో. ఓకేనా? ఇప్పుడు చూడు, ఇందాక ట్రిమ్ స్టార్ట్ ఇచ్చాం కాబట్టి స్టార్టింగ్ లో మాత్రం ట్రిమ్ చేసేసింది. ఇప్పుడు నేను ఎండ్ ఇస్తున్నాను. సో ఎండింగ్ లో ట్రిమ్ అయింది, రెండు జాయిన్ అయ్యాయి చూడు. మెథడ్స్ తర్వాత దిస్ ఈ స్ట్రింగ్ 2 అనేది జాయిన్ అయిపోయింది. ఎందుకంటే ఈ మెథడ్స్ తర్వాత ఎక్స్ట్రా స్పేస్ ని రిమూవ్ చేసేసినాం ట్రిమ్ ఎండ్ ద్వారా. కానీ స్టార్టింగ్ లో మాత్రం నాకు ఎక్స్ట్రా స్పేస్ కనబడుతుంది ఇక్కడ. ఓకేనా? ఈ ఎక్స్ట్రా స్పేస్ ఏంటంటే మనం యాక్చువల్ డేటాలో ఉన్న ఎక్స్ట్రా స్పేస్ అది. అది ట్రిమ్ స్టార్ట్, ట్రిమ్ ఎండ్, ట్రిమ్ జస్ట్ ట్రిమ్. ట్రిమ్ అంటే కంప్లీట్ గా రైట్ లెఫ్ట్ రెండిట్లోనే తీసేస్తుంది. ట్రిమ్ ఎండ్ అంటే ఓన్లీ ఎండ్ లో తీసేస్తుంది. ట్రిమ్ స్టార్ట్ అంటే ఓన్లీ స్టార్టింగ్ లో మాత్రమే ఎక్స్ట్రా స్పేసెస్ ని తీసేస్తుంది. నెక్స్ట్ రిపీట్. రిపీట్ మెథడ్. ఈ రిపీట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే డేటాని రిపీట్ చేసి చూపిస్తా ఉంటుంది. ఇక్కడ నేను ఈ స్పేసెస్ తీసేస్తున్నాను, నాకు అవసరం లేదు. ఇది రిపీట్ చేస్తుంది కాబట్టి ఒక్క 1 స్పేస్ మాత్రం తీసుకుంటున్నాను. లాస్ట్ లో ఎస్ తర్వాత జస్ట్ స్పేస్ అంతే, ఒక్కసారి స్పేస్ ఇస్తున్నాను. సో ఇక్కడ రిపీట్ ఏం తీసుకుంటుందంటే మనం నెంబర్ టైప్ తీసుకుంటుంది. ఈ నెంబర్ టైప్ ఏంటంటే ఎన్నిసార్లు ఈ పర్టికులర్ స్ట్రింగ్ రిపీట్ అవ్వాలి అని చెప్తుంది అది. ఓకేనా? నేను ఇక్కడ 1 టైం ఉంది కదా, 2 టైమ్స్ రిపీట్ కావాలని ఇచ్చాను. సో 2 ఇస్తే నాకు 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది 1 టైం, ఇది 1 టైం రిపీట్ అయిందా? అలా రిపీట్ ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్ని సార్లు ఇవ్వచ్చు. ఒకవేళ నాకు 3 టైమ్స్ కావాలనుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్ స్ట్రింగ్ మీద ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో మనం ఇస్తున్నాం ఇక్కడ. ఓకేనా? నేను 2 టైమ్స్ అన్న, ఒరిజినల్ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. ఒరిజినల్ స్ట్రింగ్ మీద మళ్ళీ 2 టైమ్స్ నాకు రిపీట్ అవుతుంది. ఇక్కడ దిస్ ఈజ్ స్ట్రింగ్ మెథడ్స్ అని ప్రింట్ అయింది, మళ్ళీ తర్వాత వెంటనే దిస్ ఈజ్ స్ట్రింగ్ మెథడ్స్ 2 అని ప్రింట్ అయింది చూడు. సో ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో అదే డేటా అనేది మనం రిపీట్ లో ఇస్తాం. ఇక్కడ నెంబరింగ్ ఏంటంటే ఎన్నిసార్లు అనేది జస్ట్. సో ఇది రిపీట్ అంతే, దీనికి ఎక్కువ ఏం లేదు. తర్వాత రీప్లేస్. ఈ రీప్లేస్ మెథడ్ లో మనం డేటా ఏదైతే పర్టికులర్ వర్డ్ ఉంటుందో ఆ వర్డ్ కి మనం ఏదన్నా వేరే వర్డ్ని యాడ్ చేయాలి. ఆ ప్లేస్ లో వేరే వర్డ్ని ఏదైనా ఇవ్వాలనుకుంటున్నా లేదా పర్టికులర్ వర్డ్ని రిమూవ్ చేయాలనుకున్నా మనం రీప్లేస్ యూస్ చేస్తాం. నేను ఇక్కడ ఈజ్ ఉంది కదా, ఈజ్ ని ఆర్ లైక్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ఫస్ట్ పొజిషన్ లో ఈజ్ ఇస్తున్నాను. సెకండ్ పొజిషన్ లో ఏమి ఇస్తాను,
ఏదైతే కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ కన్వర్ట్ అయ్యాల్సిన డేటా ఇస్తాం. ఇక్కడ ఫస్ట్ ఈజ్ అనేది ఏం చేస్తుంది, ఫస్ట్ ఈజ్ని మనకి ఇన్పుట్ కింద తీసుకుంటున్నాం. ఈ ఇన్పుట్ ప్లేస్ లో మనకి ఏం రావాలి, ఆర్ రావాలనుకుంటున్నాం. సో సెకండ్ పొజిషన్ లో ఆర్ ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఉన్న చోట ఆర్ గా కన్వర్ట్ అవుతుంది. సో సేవ్ చేసి అగైన్ క్లియర్. ఇప్పుడు ఏముందమ్మా, ఏమైంది ఇక్కడ, దేర్ ఆర్ ఫస్ట్ ఈజ్ కి ఒక్క నిమిషం స్ట్రింగ్ తీసేద్దాం. ఎన్నో THR అని వచ్చింది కదా. ఫస్ట్ ఈజ్ కి మాత్రమే స్పెండ్ అయింది. ఏం లేదు, ఇక్కడ దిస్ అని ఇక్కడ ఈజ్ ఉంది కదా, దానికి మాత్రమే అదే. దాని ప్లేస్ లో ఆర్ వచ్చింది. ఓకే అప్పుడు దిస్ అని ఓకే ఓకే, ఇక్కడ ఉన్న ఈజ్ తీసుకుంటుంది అది. ఓకేనా, ఇక్కడ ఉన్న ఈజ్ తీసుకుంటుంది, పర్టికులర్ గా సపరేట్ గా ఉండే తీసుకోవట్లేదు. ఓకే, ఇది తీసుకుంటుందమ్మా. ఇది కాకుండా నాకు ఇది ఈ ప్లేస్ లో ఉండేది రావాలనుకుంటే మనం పొజిషన్ నెక్స్ట్ పొజిషన్ ఏమండి, ఇంక్లూడ్ చేయాలి సార్. స్పేస్ ఇప్పుడు ఏమొస్తుంది, దిస్ ఆర్ సో ఇక్కడ సెకండ్ ఏముంది? లో ఈ దిస్ తీసుకుంటుంది, ఈ ఇది తీసుకుంటుంది. సో ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోవాలని చెప్తున్నా. సో దానికోసం నేనేం చేస్తున్నాను, ఇక్కడ రీప్లేస్ లో స్పేస్ ఐఎస్ అని ఇస్తున్నాను. సో ఈ స్పేస్ నుంచి ఐఎస్ వరకు తీసుకుంటుంది. నేను తర్వాత ఏం చేస్తున్నా, స్పేస్ ఇచ్చి ఆర్ అని చేస్తున్నాను. సో ఈ కంప్లీట్ గా ఆర్ లెక్ కన్వర్ట్ అవుతుంది, స్పేస్ ఆర్. ఓకేనా, ఈ స్పేస్ అదే స్పేసే ఉంటుంది, ఈజీని ఆర్ లెక్ కన్వర్ట్ చేస్తున్నాం. ఒకవేళ అలా ఇవ్వకపోతే ఈ ఈజ్ అనేది ఆర్ లెక్ కన్వర్ట్ అవుతుంది. ఓకే, అందుకు అది యూజ్ చేస్తున్నాం. ఒకవేళ నేను ఇక్కడ అబౌట్ ని చేంజ్ చేయాలనుకుంటున్నా, అబౌట్ ని చేంజ్ చేయాలనుకుంటే నేను ఇక్కడ ఏబి అని ఇవ్వాలనుకున్నా, జస్ట్ అబౌట్ ని. సో సేవ్ అగైన్ ఇక్కడ run. ఇక్కడ చూడండి అబౌట్ ఏమైంది, ఏబిగా కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయింది. ఇక్కడ రీప్లేస్ ఏం లేదు, డేటాని చేంజ్ చేస్తుంది. ఓకేనా, రిమూవ్. రిమూవ్. ఇది రీప్లేస్ కి. తర్వాత ఇంకా ఓకే, ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇందాక ఈజ్ అని ఇచ్చింటే ఓన్లీ స్టార్టింగ్ లో మాత్రమే చేంజ్ అయింది, సెకండ్ చేంజ్ అవ్వట్లేదు కదా. సార్ సో అలా అన్నిటికీ చేంజ్ అవ్వాలంటే రీప్లేస్ ఆల్. రీప్లేస్ ఆల్. ఈ రీప్లేస్ ఆల్ ఇస్తే పర్టికులర్ గా అన్నిటికీ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈజ్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి కనబడుతుందా ఇప్పుడు, ఎస్ సార్. టీహెచ్ తర్వాత ఏఆర్ఈ ప్రింట్ అయింది, మళ్ళీ తర్వాత ఈజ్ ప్లేస్ లో ఉన్న ఏఆర్ఈ కూడా ఏఆర్ఈ లాగా ప్రింట్ అవుతుంది, ఈజ్ కూడా. ఎందుకంటే రీప్లేస్ ఆల్ అంటే మొత్తం అన్నిటికీ చేస్తుంది. ఒకవేళ ఓన్లీ రీప్లేస్ అయితే స్టార్టింగ్ లో మ్యాచ్ అవుతుంది, స్టార్టింగ్ లో మ్యాచ్ అయ్యే వాటికి మాత్రమే అది అప్లై అవుతుంది. ఒకవేళ మీరు అన్నిటికీ అప్లై అవ్వాలనుకుంటే రీప్లేస్ ఆల్ తీసుకుంటారు. రీప్లేస్ ఆల్ ఇవ్వకపోతే ఓన్లీ స్టార్టింగ్ లో మ్యాచ్ అయ్యే దానికి మాత్రమే తీసుకుంటుంది, ఓన్లీ ఒక్కదానికి మాత్రమే రీప్లేస్ చేస్తుంది. అది ఇంకా చూస్తాను ఇంకా మెథడ్స్ ఏవే ఉన్నాయో, చాలా రోజులు అయిపోయాయి. ఓకే, 2 లోయర్ 2 అప్పర్ ఉందమ్మా. మనం అప్పర్ కేస్ లేకి లోయర్ కేస్ లేకి చేంజ్ చేయాలి కదా. 2 అప్పర్ కేస్. ఈ అప్పర్ కేస్ ఏం చేస్తుంది, ఎటువంటి ఇన్పుట్ తీసుకోదు. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ డేటాని మొత్తం అంత స్ట్రింగ్ మొత్తాన్ని అప్పర్ కేస్ లెక్క చేంజ్ చేస్తుంది. సేవ్ చేసి ఇక్కడ చూడండి మొత్తం స్ట్రింగ్ అంతా ఏం కన్వర్ట్ అయింది, అప్పర్ కేస్ కింద అప్పర్ కేస్ లెక్ కన్వర్ట్ అయింది. అప్పర్ కేస్ లే కన్వర్ట్ అయింది. ఇప్పుడు లోయర్ కేస్. చూడండి ఇక్కడ నేను క్యాపిటల్స్ పెట్టే చోట క్యాపిటల్సే పెట్టాను, ఇది క్యామెల్ కేస్ కాబట్టి. క్యాపిటల్ కేస్ లో ఉండేటివి క్యాపిటల్ కేస్ లోనే, ఇక్కడ ఎల్ క్యాపిటల్ లోనే ఉంది, సీను క్యాపిటల్ లో ఉంది. సో మీరు ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఇవ్వండి, లేకపోతే మీకు
అది అవుట్పుట్ చూపించదు కరెక్ట్ గా. ఓకే, లోయర్ కేస్ లో కన్వర్ట్ చేసాం. సో రన్ చేసి సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇందాక క్యాపిటల్ టీ ఉంది, ఇప్పుడు స్మాల్ టీ అయింది. సో క్యాపిటల్ ఎస్ ఉంది, క్యాపిటల్ స్మాల్ టీ ఎస్ లా మారింది, క్యాపిటల్ ఎం స్మాల్ ఎం గా మారింది. ఓకేనా. 2 లోయర్ కేస్ యూస్ చేస్తే అన్ని లోయర్స్ లైక్ మారుతాయి, 2 అప్పర్ కేస్ యూస్ చేస్తే అప్పర్ కేస్ లైక్ చేంజ్ అవుతాయి. క్యాపిటలైజ్ మెథడ్ ఉంది దీంట్లో. క్యాపిటలైజ్ లేదు. టూ అప్పర్ కేస్ 2 అప్పర్ కేస్ 2 లోయర్ కేస్. ఇంకా లాస్ట్ లో వచ్చేసి స్ప్లిట్, ఎస్ఎల్ఐటి. ఈ స్ప్లిట్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తారంటే మీ డేటాని ఒక పర్టికులర్ ఏమంటారు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఫార్వర్డ్ స్లాష్ కానీ బ్యాక్వర్డ్ స్లాష్ కానీ లేకపోతే డాలర్స్ కానీ ఇలాంటి ఏదో స్పెషల్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే స్పేసెస్ కానీ యూజ్ చేసి మన వర్డ్స్ ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ నేనేం తీసుకున్నా, ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి కదా, దీస్ తర్వాత స్పేస్, ఈస్ తర్వాత స్పేస్, ఈ స్పేసెస్ ని బట్టి వీటన్నిటిని సపరేట్ గా స్ప్లిట్ చేసేసి స్ప్లిట్ చేయమని చెప్తున్నాం. స్ప్లిట్ అయినటువంటి ఎలా స్టోర్ అవుతాయి, ఒక అరేలో స్టోర్ అయినట్టు స్టోర్ అవుతాయి. ఓకేనా. అరే అంటే మీరు చెప్తా కదా సపరేట్ ఇండెక్స్ పొజిషన్స్ ఉంటాయని, అలా సపరేట్ ఇండెక్స్ పొజిషన్స్ లా కన్వర్ట్ అదండి, సపరేట్ వర్డ్ గా మీకు క్రియేట్ చేసి పెడుతుంది. ఇప్పుడు నేను స్ప్లిట్ ఎలా ఇవ్వాలనుకుంటున్నా, మధ్యలో స్పేస్ ని కట్టి కదా, సో స్పేస్ ఇవ్వండి. సో నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అరే లా కనబడుతుందా, స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇక్కడ స్ప్లిట్ అయిన డేటా అరే లైక్ కన్వర్ట్ చేస్తుంది. అరే లైక్ కన్వర్ట్ చేసిన తర్వాత ప్రతి పొజిషన్ లోనూ ఒక వర్డ్ ఉంటుంది. ఇక్కడ 0 పొజిషన్ దగ్గర దీస్ ఉంది, సెకండ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఈజ్ ఉంది, థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర అబౌట్ ఉంది. ఇలా ఇండెక్స్ పొజిషన్స్ లో మనకి వర్డ్స్ ని స్పెసిఫై చేసి పెడుతుంది. ఒకవేళ మీరు ఏది మెన్షన్ చేయకపోతే ఇలా, అంటే దీని లోపల ఎటువంటి కీవర్డ్ మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది, ఎనీవన్ చెప్తారు ఎవరన్నా? వర్డ్ కి లెటర్ కి స్పేస్ స్పేస్ ఇవ్వకపోతే ఏమవుతుంది, రన్ చేస్తే ఏం అవుట్పుట్ రావచ్చు? స్ప్లిట్ అవ్వదేం, స్ప్లిట్ అవ్వకుండా వితౌట్ స్పేసెస్ స్ప్లిట్ అవుతుంది. ఏమంటే ప్రతి క్యారెక్టర్ స్ప్లిట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి THI సపరేట్ గా స్ప్లిట్ అయినాయి కదా. సో మీరు ఏది మెన్షన్ చేయకపోతే ప్రతి క్యారెక్టర్ స్ప్లిట్ అయిపోతుంది. అది ఇప్పుడు దీని టైప్ చెక్ చేస్తే ఏమొస్తుంది, అరే టైప్ ఆఫ్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ లోనే కదా స్ట్రింగ్. ఓ స్ట్రింగ్ లో స్టోర్ అయింది కాబట్టి స్ట్రింగ్ డేటా. నిన్న అంత చెప్పినా గానీ నేను అంతే, మా బుద్ధి మారదు సార్. ఆడ STR వేస్తే స్ట్రింగ్ అని అర్థమా ఏంటమ్మా, ఆడ STR అని ఇస్తే స్ట్రింగ్ అని అర్థమా? అంటే పైన డేటా స్ట్రింగ్ డేటా అవుట్పుట్ అనేది స్ట్రింగ్ లోనే వస్తుంది అన్నారు కదా పైన డేటా స్ట్రింగ్ డేటా, దీని లోపల ఏ డేటా కన్వర్ట్ అవుతుంది ఇందాక ప్రింట్ అరే చేసినప్పుడు? సార్, మరి ఏం డేటా వస్తుంది బయటికి? అరే సార్ అరేస్ ఆబ్జెక్ట్. నిన్న ఏం చెప్పానమ్మా నేను, అర్రేస్ మనకి అరేస్ అవి ఉంటాయి. అవన్నీ ఆబ్జెక్ట్ లోనే వస్తాయని చెప్పా కదా. ఎస్ మరి సార్. వాటిని అర్రేలా కన్వర్ట్ అయినా కూడా నాకు అవుట్పుట్ టైప్ చెక్ చేస్తే వచ్చేది ఆబ్జెక్ట్ అనే వస్తుంది. ఆబ్జెక్ట్ ఎన్నిసార్లు చెప్పాలి, ఇన్బుల్ డేటా టైప్స్ ఉండేది 8. ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఆబ్జెక్ట్ లోనే అర్రేస్ ఇవన్నీ వస్తాయి అని చెప్పాను. అర్రేస్ అనే సపరేట్ డేటా టైప్ కాదమ్మా అని అప్పుడే నిన్న మొత్తుకొని చెప్పా. సపరేట్ డేటా టైప్ కాదు, అర్రేస్ సపరేట్ డేటా టైప్ కాదు, ఏంటి సెట్స్ సపరేట్ డేటా టైప్ కాదు, ఇవేవి సపరేట్ డేటా టైప్ కావు. మనం టైప్ చెక్ చేసినప్పుడు వాటన్నిటిని ఆబ్జెక్ట్ కిందే చూపిస్తుంది, ఆబ్జెక్టే అవన్నీ. గుర్తుపెట్టుకోండి. ఇలా ఆన్సర్లు చెప్తే నా మీద ఊస్తారు ఫస్ట్. ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని?
ప్రతిదీ ఓన్లీ డేటా టైప్స్ ఉండేటివి ఎన్ని, ఆ డేటా టైప్స్ ని బాగా బట్టి కొట్టండి. అవి మాత్రమే డేటా టైప్స్, మిగతావి ఏవి కాదు. మనం అరేస్ వాడుతున్నామంటే అవి కూడా ఆబ్జెక్టే. మనం ఏదైనా కొత్తగా క్లాస్ యూస్ చేసి క్రియేట్ చేస్తే వాటిని కూడా ఆబ్జెక్ట్ అనే అంటారు. మ్యాప్స్ నే ఆబ్జెక్ట్ అని అంటారు, సెట్స్ నే ఆబ్జెక్ట్ అని అంటారు. ఓకే, టైప్ ఆఫ్ చెక్ చేసినప్పుడు ఏమొచ్చింది? ఆబ్జెక్ట్ అని వచ్చింది, అరే అని రాలేదు. ఎందుకంటే అరే అది అరే అయి ఉండొచ్చు, కానీ ఆబ్జెక్ట్ ఏంటి దీంట్లో జావా స్క్రిప్ట్ లోకి వచ్చేసరికి అరే కూడా ఆబ్జెక్ట్ టైపే కాబట్టి ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు వరకు మనం చేంజ్ చేసాం కదా, స్ప్లిట్ చేసాం, ఇవన్నీ చేసాం కదా. సో నేను ఇప్పుడు స్ప్లిట్ చేసిన తర్వాత నాకు ఎస్టిఆర్ అనేది ఏమని చూపిస్తుంది? ఆబ్జెక్ట్ అంటే అరే కింద కన్వర్ట్ అయింది కాబట్టి అరే చూపిస్తుంది. నాకు ఇప్పుడు డేటా ప్రింట్ చేస్తే ఏమని చూపిస్తుంది? డేటాని ప్రింట్ చేస్తే అరే లాగా చూపిస్తుందా? డేటా స్ట్రింగ్ ఎలా చూపిస్తుంది? అరే లాగా చూపిస్తుందా డేటా? స్ట్రింగ్ లాగే చూపిస్తుందా? ఎందుకు స్ట్రింగ్ లాగే చూపిస్తుంది? మన మీద స్ట్రింగ్ అది ఉండే స్ట్రింగ్ లో, కానీ స్ట్రింగ్ డేటాలో ఉండేది స్ట్రింగ్ డేటాలో ఉండే స్ట్రింగ్ మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం కదా డాట్ స్ప్లిట్ అని. కానీ అది స్ట్రింగ్ ఎస్టిఆర్ లో స్టోర్ అయింది కదండి సార్. డేటా అనేది కన్వర్ట్ చేసుకుంటుంది సార్ అది స్ట్రింగ్. ఎస్టిఆర్ ప్రింట్ చేస్తే ఎస్టిఆర్ లో స్టోర్ అయింది చెప్తాను. నేనేమంటున్నా, మనం డేటాకి స్ప్లిట్ అని అప్లై చేసాం కదా, స్ప్లిట్ అని అప్లై చేసిన దానికి డేటాకి. ఇప్పుడు నేను ఈ ఎస్టిఆర్ అనేది తీసేస్తున్నా, ఓకేనా? ఈ ఎస్టిఆర్ తీసేస్తున్నా, ఈ డేటా స్ప్లిట్ అని ఉంది కదా. ఇప్పుడు అరే ఆబ్జెక్ట్స్. సో నేను ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ స్ట్రింగ్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు చూపిస్తాను? ఇందాక ఎస్టిఆర్ తీసుకున్నా, ఇప్పుడు ఎస్టిఆర్ తీసుకోలేదు కదా, అయినా కూడా నాకు చూపిస్తుంది డేటా చేంజ్ అయ్యి. అంటే ఇక్కడ డైరెక్ట్ కన్సోల్ లోనే రన్ చేస్తుంది. అవును, నేను కన్సోల్ లో మనం ఫర్దర్ గా ఎస్టిఆర్ లో దాన్ని అగైన్ మనం డేటా స్టోర్ చేయలేదు కదా సార్. నేను స్టోరింగ్ గురించి అసలు అడగలేదు మిమ్మల్ని. ఇక్కడ డేటా డాట్ స్ప్లిట్ ఇందాక ఎస్టిఆర్ లెక్ స్టోర్ చేసాం, నేను ఇప్పుడు స్టోర్ చేయలే, డైరెక్ట్ రన్ చేస్తున్నా, అయినా కూడా నాకు ఇక్కడ డేటా చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ఓన్లీ డేటా ప్రింట్ చేస్తే నాకు ఏమని ప్రింట్ అవుతుంది? నేను ఇక్కడ చేంజ్ చేశాను కదమ్మా, డాట్ స్ప్లిట్ అని ఇచ్చాను, ఇందాక నేను రీప్లేస్ అయ్యాను కదా. సో నేను అదే చూపిస్తాను చూడండి. రీప్లేస్ లో స్పేస్ ఈజ్ అని ఇస్తున్నాను. ఇది స్పేస్ ఆర్ గా కన్వర్ట్ చేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు ఏమని ప్రింట్ అయింది? ఈజ్ ప్లేస్ లో ఆర్ రీప్లేస్ అయింది సార్. సో ఇప్పుడు ఇందాక అట్లాగా ఎస్టిఆర్ లైక్ నేను స్టోర్ చేయలే, స్టోర్ చేసినా చేయకపోయినా దాంతో ప్రాబ్లం కాదు. స్టోర్ చేస్తే ఆ డేటా ఆ వాల్యూ వేరియబుల్ లో స్టోర్ అయి ఉంటుంది, దాన్ని రన్ చేస్తే అది రన్ అయింది. ఇక్కడ నేను డైరెక్ట్ రన్ చేస్తుంటే రన్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ డేటాలో ఏదైనా చేంజెస్ జరిగింటుందా? ఒరిజినల్ డేటాలో ఏమైనా చేంజెస్ జరిగిందా? ఒరిజినల్ డేటాలో ఏమైనా అవుట్పుట్ లో చేంజెస్ జరిగింది కదా. అవుట్పుట్ లో జరిగింది నేను కాదనలే, ఇప్పుడు ఈ డేటాలో చేంజ్ అయిందా? మనం అప్లై చేస్తుంది ఏ దాని మీద అప్లై చేస్తున్నాం? ఈ డేటా మీద అప్లై చేస్తాం. సో డేటా మీద అప్లై చేస్తున్నాం కదా, మీరు ఇవన్నీ వాడలేదా? అరేస్, ఇవన్నీ అరేస్ లో మనం ఏం చేస్తాం? అరేస్ లో ఇట్లే కదా అపెండ్ ఇవన్నీ చేస్తాం. అప్పుడు డైరెక్ట్ వేరియబుల్ ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది? అపెండ్ అయ్యే వాల్యూస్ కూడా చూపిస్తుంది కదా. చూపిస్తారు సార్. మళ్ళీ దీంట్లో ఇప్పుడు చూపిస్తుందా లేదా? చూపిస్తాను డైరెక్ట్ డేటా టైప్ చేస్తే నాకు చేంజెస్ కనపడతాయా లేదా? కనిపిస్తాయి సార్. కనపడతాయా? బేసిక్స్ బాగా చదువుకున్నారా లేదా? ప్రిమిటివ్ టైప్స్ అంటే ఏంటి అని మీనింగ్ చెప్పా ఫిక్స్డ్ సార్, నో చేంజ్ చేయలేదు కదా. ఇక్కడ నేనేం చేస్తున్నాను, మళ్ళా రీప్లేస్ యూస్ చేసి నేనేం చేశా? రీప్లేస్ యూస్ చేసి నేనేం చేశాను అక్కడ? ఈజ్ ప్లేస్ లో ఆర్ అనేది కదా.
ఈస్ ప్లేస్ లో ఆర్నే కన్వర్ట్ చేశాను. సో నాకు ఇప్పుడు చేంజెస్ అయింటాయా లేదా మళ్ళా? అవ్వవు సార్. అదే ఎందుకు అవ్వవు? అవ్వవు అన్నా ఎందుకు అవ్వవు? అయితే ఎందుకు అవుతాయి? అయితే ఎందుకు అవుతాయి? అవ్వకపోతే ఎందుకు అవ్వవు? రీజన్ చెప్పండి. ఇది స్ట్రింగ్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్ సార్. ప్రిమిటివ్ డేటా టైప్ అయితే రీప్లేస్ చేయకూడదు అని రూల్ ఉందా? దాంట్లో టోటల్ గా చేంజ్ చేయాలి అదే చేయగలం సార్, కానీ దాని లోపల డేటా అంటే చేంజ్ చేయలేము సార్. కాన్స్టెంట్ ఉంటుంది ఫిక్స్డ్ గా. ఓకే, ఇప్పుడు రీప్లేస్ వాడి ఇప్పుడు నేను డేటాను చేంజ్ చేస్తే చేంజ్ చేయలేము ఊరినే అంటున్నారు. ఓకేనా? ఇది ఒరిజినల్, కింద చూపిస్తుంది ఒరిజినల్, పైన చూపిస్తుంది రీప్లేస్ చేసిండేది. మళ్ళీ రీప్లేస్ చేస్తాం మనం, డాట్ రీప్లేస్ అని వాడుతుంటే రీప్లేస్ అయింది, డైరెక్ట్ ఒరిజినల్ డేటాను ప్రింట్ చేస్తుంటే దాంట్లో ఎటువంటి చేంజెస్ రావట్లేదు. మరి చేంజెస్ అన్ని ఎక్కడ అప్లై అవుతున్నాయనే డౌట్ అని ఎవరికైనా వచ్చిందా? మళ్ళా రీప్లేస్ వాడినా, లేకపోతే స్ప్లిట్ వాడినా, లేకపోతే ట్రిమ్ వాడినా, ఇవన్నీ వాడుతున్నాం కదా, అవన్నీ వాడినప్పుడు మళ్ళీ ఆ చేంజెస్ అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ దానికి రిఫ్లెక్ట్ అవుతున్నాయి? మనం అప్లై చేస్తుంది డేటా మీద అప్లై చేస్తున్నాము, కానీ అవన్నీ మెథడ్స్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ప్రిమిటివ్ టైప్స్ కదా. ఎక్కడ స్టోర్ ఆ చేంజెస్ చేసుకుంటే అన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలి. నేను ఇందాక ఇక్కడ స్టోర్ చేసుకోకుండా రన్ చేస్తున్నా కానీ నాకు వచ్చింది అవుట్పుట్, ఇక్కడ కనబడుతుందా మీకు? డేటా డాట్ రీప్లేస్ యొక్క అవుట్పుట్ ఇక్కడ కనబడుతుంది, అది మనకి ప్రింట్ అవుతుంది కూడా కన్సోల్లో. అది ఎలా జరుగుతుంది? డేటా ఒరిజినల్ డేటా చేంజ్ చేయకపోయినా కానీ ఆ మెథడ్ అప్లై చేస్తుంటే నాకు డేటా అవుట్పుట్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే డేటా, ఈ డేటాలో డేటా డాట్ రీప్లేస్ అని మెథడ్ యూస్ చేసినప్పుడు, రీప్లేసే కాదు ట్రిమ్ కానీ ఏదైనా కానీ మీరు మెథడ్స్ అప్లై చేస్తే ఒక పర్టికులర్ స్ట్రింగ్ డేటా టైప్ మీద, అది ఏమవుతుందంటే ఒక డూప్లికేట్ స్ట్రింగ్ ని, డూప్లికేట్ వేరియబుల్ ని అదే క్రియేట్ చేస్తుంది. అంటే డూప్లికేట్ స్ట్రింగ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ డూప్లికేట్ స్ట్రింగ్ ని మనం ఇక్కడ కన్సోల్లో చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇందాక నేను ఒక వేరియబుల్ తీసుకొని కూడా పెట్టింది ఏంది? ఆ డూప్లికేట్ డేటా. ఇది ఏదైతే డేటా డాట్ రీప్లేస్ ని, డేటా డాట్ రీప్లేస్ మనకి ఏదైతే అవుట్పుట్ చేస్తుందో, ఏది అవుట్పుట్ చేస్తుంది ఇక్కడ? రీప్లేస్ మెథడ్ ఏం అవుట్పుట్ ఇస్తుంది? స్ట్రింగ్ అవుట్పుట్ ఇస్తుంది. ఈ స్ట్రింగ్ అవుట్పుట్ ఏంది? డూప్లికేట్ స్ట్రింగ్. ఇది ఈ డూప్లికేట్ స్ట్రింగ్ వాల్యూని మనం ఇందాక స్టోర్ చేసుకొని కన్సోల్లో ఆ వేరియబుల్ తో రన్ చేసాం. ఇప్పుడు డైరెక్ట్ రన్ చేస్తున్నా కూడా వస్తుంది. ఎందుకు? ఇది ఒక నార్మల్ స్ట్రింగ్ ని మనకి రిప్రజెంట్ చేస్తా, అవుట్పుట్ గా చేస్తుంది. ఏం స్ట్రింగ్ అది? డూప్లికేట్ స్ట్రింగ్ ని పంపిస్తుంది మనకి. ఓకేనా? ఒక డూప్లికేట్ స్ట్రింగ్ ని మాత్రమే మనకి చేస్తుంది, ఒరిజినల్ డేటాని చేంజ్ చేయదు. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఆబ్జెక్ట్ టైప్ కాదు, ఇది ప్రిమిటివ్ టైప్. ప్రిమిటివ్ టైప్ ఏవే కానీ చేంజెస్ జరగవు. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవే కానీ చేంజెస్ జరగవు. ఇదే మెయిన్ ఇక్కడ టాపిక్ అంతా. ఇంతసేపు ప్రతిదీ మనం వాడాం, రీప్లేస్ అవి ఇవి అన్ని వాడాం, అవన్నీ చేంజెస్ జరగలేదు. జస్ట్ ఏమంటారు, వర్కౌట్ చేసాం అంతే. అంటే అవి వర్క్ అవుతాయా లేదా దాని మీద అంటే చేసాం. అవి చేసినటువంటి ఏం చేస్తుంది? ఒక డూప్లికేట్ స్ట్రింగ్ మాత్రమే మనకి రిప్రజెంట్ చేస్తుంది, ఒరిజినల్ డేటాని ఏ మాత్రం అది చేంజ్ చేయదు. అది ప్రిమిటివ్ టైప్స్ ఉన్న అడ్వాంటేజ్. డేటాని చేంజ్ చేయాలనుకుంటే కంప్లీట్ గా తీసుకొని డేటాని చేంజ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ డేటా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ సేమ్ అదే వేరియబుల్ ని ఇంకొకసారి ఇనిషియలైజ్ చేసుకొని ఇప్పుడు మనం చేంజ్ చేసి ట్రై చేయాలి. ఇక్కడ డేటా డాట్ రీప్లేస్ అని ఇప్పుడు ఇవ్వాలి. ఇక్కడ